నమస్తే. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అనంతర రాజకీయ పరిణామాల గురించి ఆ రాజకీయాలను రాస్తూ, ఆ రాజకీయాలను పరిశీలిస్తూ, వ్యాఖ్యానిస్తూ, రికార్డు చేస్తూ ఉన్న అతి కొద్ది మంది జర్నలిస్టులలో ఎస్ వెంకటనారాయణ గారు ఒకరు. వారి గురించి ఇంతకు పూర్వమే ఒక ఇంటర్వ్యూ చేసి ఉన్నాం. ఇది పార్ట్ 2, ఇది రెండో భాగం. ఈ రెండో భాగంలో వారికున్న విస్తృతమైన అనుభవం, ప్రజా జీవితంలో ఉన్న అనుభవం, అది ప్రధానమంత్రులతోనూ, అది దేశ అధ్యక్షులతో వారికి ఉన్న పరిచయాలు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఇవి వారి జర్నలిస్టు జీవితం. ఇవాళ జాతీయ అంతర్జాతీయ పరిణామాలు ఆనాడున్నవి, ప్రధానమంత్రులు ఎవరెవరితో వారికున్న పరిచయాలు ఏమిటి, ఆనాడు రాజకీయాలను ఎట్లా వారు చూసేవారు, ఈ విషయాలకు సంబంధించిన అంశాలు మనం మాట్లాడదాం. వారు మన దగ్గర ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, ఇంతకుముందు మనం మాట్లాడిన అంశాలపైన ఇంటర్వ్యూలో చాలా మంచి స్పందన వచ్చింది. మీ నుంచి మరిన్ని విషయాలు తెలుసుకోమని మిమ్మల్ని అభిమానించేవారు, ఇంటర్వ్యూ మెచ్చిన వారు చాలామంది అన్నారు. సార్, ఇవాళ మనం భారత ప్రధానమంత్రులు ఎంతమందితో మీకు ప్రత్యక్ష పరిచయం ఉన్నది, ఎవరెవరి స్వభావాలు ఎట్లా ఉన్నాయి, కొన్ని విషయాలు. ఇప్పటి వరకు జవహర్ లాల్ నెహ్రూ గారి నుంచి నరేంద్ర మోడీ వరకు మన దేశంలో 17 మంది ప్రధానమంత్రులు ఉంటాయి. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను కమలాపురం జిల్లా పరిషత్ హై స్కూల్లో స్టూడెంట్గా ఉండింటి అనమాట, విద్యార్థి. ఆయన ఒకసారి వరంగల్కి వచ్చిండ్రి, 1960 అనుకుంటాను. అయితే మేము అతను చూడాలని సైకిల్ వేసుకొని 20 కిలోమీటర్ల దూరం సైకిల్ మీద పోయాము. పోచమ్మ మైదానంలో ఆయన మీటింగ్ చేశారు. అయితే అకస్మాత్తుగా వర్షం పడింది. అయితే పోలీస్ యూనిఫామ్స్ అంతా అది మన ఈగలు వచ్చి వాళ్ళని పరిచయం చేస్తుండే పాపం. తర్వాత అది జ్ఞాపకం ఉన్నది నాకు. దాన్ని బహుశా నరసింహారావు గారు అనువాదం చేసి ఉంటారు. అది నాకు ఒకటి జ్ఞాపకం. ఆయన చనిపోయినప్పుడు నేను నిజాం కాలేజ్ స్టూడెంట్గా ఉండేంటిని. ఆయన పోయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు వచ్చిండ్రి. ఆయన 1965లో తాష్కెంట్లో అకస్మాత్ చచ్చిపోయినప్పుడు నేను నిజాం కాలేజ్లో స్టూడెంట్గా ఉండేంటిని. గుల్జారీ లాల్ నందా టెంపరీగా 2 సార్లు 3 సార్లు ప్రధానమంత్రి అయ్యారు. అప్పటి వరకు నేను ఇంకానూ హైదరాబాద్లోనే కాలేజీలో చదువుతుంటిని. నేను ఢిల్లీకి 1969లో వెళ్ళాను. దాని తర్వాత యాక్టివ్గా ఇంటర్నేషనల్ అఫేర్స్లో చూపించి, లండన్ నుంచి వచ్చే పేపర్స్ కూడా చదువుకుని, ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు అదంతా ఫాలో చేస్తుంటుంది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత ఎలక్షన్లో ఓడిపోయి, తర్వాత చరణ్ సింగ్ పార్లమెంట్ను కలవకముందే కాంగ్రెస్ సపోర్ట్ విత్డ్రా చేసి సంజీవ్ రెడ్డి గారు ఎలక్షన్ మొదలెట్టారు. అప్పుడు ఆ క్యాంపెయిన్లో ఇందిరాగాంధీతో ఒక వారం రోజులు డిసెంబర్ 1979లో దేశమంతా ఆమె చార్టర్డ్ ఫ్లైట్లో ఆమెతో కలిసి తిరిగింది. కంట్రీ మొత్తం ఏ అంశాలు మాట్లాడారు మీరు తిరిగినప్పుడు? సో ఈ ఎలక్షను జనాలు ఆవిడకు ఎలా రెస్పాండ్ చేస్తున్నారు, ఆవిడ పార్టీకి ఓట్లు వేయబోతున్నారా ఏమిటి, ఏం కథ అని అబ్జర్వ్ చేసే కోసము అప్పుడు నేను మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, దెన్ వెళ్ళి వాపస్ పోయాను అనమాట. వారం రోజులు కనీసం 5,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఆవిడతో ప్రయాణం చేసింది. తర్వాత పోయి అప్పుడు ఇండియా టుడేలో నేను ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా ఉండి ఉంటాను అనమాట. నేను నా కెమెరాతో 1975లో నేను లండన్ పోయింటిని. అక్కడ సండే టైమ్స్ న్యూస్ పేపర్లో స్కాలర్షిప్తో 3 మాసాలు పనిచేసి ఉంటుంది. అప్పుడు ఒక కెమెరా తీసుకొచ్చాను. ఆ కెమెరాతో నేను తీసిన ఫోటోగ్రాఫ్స్ ఒక 3 పేజీల ఆర్టికల్ వచ్చింది. దాంట్లో నేను ఆవిడ క్యాంపెయినింగ్ స్టైలు, తర్వాత ఆవిడ ప్రతి మీటింగ్కు పోయే ముందట అక్కడి లోకల్ లీడర్స్తోని కూర్చొని అక్కడి సమస్యలు ఏమిటో తెలుసుకొని
తర్వాత హస్తం గుర్తుకే మన ఓటు అని మరాఠీలో ఎట్లా చెప్పాలా, తెలుగులో ఎట్లా చెప్పాలా, తమిళ్లో ఎట్లా చెప్పాలో నేర్చుకొని ఆవిడ మీటింగ్ అయిపోయిన తర్వాత జై హింద్ అని 3 సార్లు అనిపించి తర్వాత హస్తం గుర్తుగా మన ఓటు అని చెప్పేదన్నమాట. ఆవిడ ఆ సంవత్సరం మెదక్ నుంచి కూడా పోటీ చేశారు. అక్కడ కలెక్టర్ ఆఫీస్లో మొదటిసారి నాకు పివి నరసింహారావు గారు, తర్వాత నెదురుమల్ల జనార్దన్ రెడ్డి, చెన్నారెడ్డి అలాంటి వాళ్ళతో పరిచయం అయింది అక్కడ. ఇక ఢిల్లీకి పోయిన తర్వాత నరసింహారావు గారితో రెగ్యులర్ కాంటాక్ట్లో ఉండి అతను ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా. ఎనీవే ఆ ట్రిప్ అయిపోయిన తర్వాత నేను ఢిల్లీకి పోయి ఒక ఆర్టికల్ రాశాను. దాంట్లో ఆవిడ క్యాంపెయినింగ్ స్టైల్ గురించి మాట్లాడి ఒక లాస్ట్ పారాగ్రాఫ్ ఒకటి రాశాను. నేను వారం రోజులు ఇందిరాగాంధీతో దేశం అంతా తిరిగి వచ్చాను. జనాలు ఏ విధంగానైతే స్పందిస్తున్నారో ఆవిడను చూసి, తర్వాత ఆవిడ మీటింగ్స్లో ఎంతోమంది అట్లా ఎలా వస్తున్నారో అది చూసి నాకు అనిపిస్తుంది మంచి మెజారిటీతో ఎలక్షన్లో ఈవిడ గెలవబోతున్నది. చరిత్రలో రీసెంట్ హిస్టరీలో ఒక 3 నాయకులు మాత్రమే అలా పాపులారిటీ ఉంటుండే, పాపులారిటీ కోల్పోయి కొన్ని సంవత్సరాలు మళ్ళా తిప్పలబడి మళ్ళీ వాపసు అధికారంలోకి వచ్చారు. వాళ్ళు 3 ఎవరంటే నెపోలియన్ బొనపార్ట్, విన్స్టన్ చర్చిల్, చార్ల్స్ దిగాల్. అయితే ఈ 3 పెద్ద మనుషులు 10 సంవత్సరాలు తిప్పడం తర్వాతనే వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. కానీ దిస్ లిటిల్ లేడీ కాల్డ్ ఇందిరా గాంధీ ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు పవర్ వితిన్ 30 months ఫ్లాట్, అండ్ దట్ విల్ బి ఏ గ్లోబల్ రికార్డ్ అని నేను ఆర్టికల్లో రాశాను అనమాట. ఆ రోజు ఆ ఆర్టికల్ వల్ల దేశం అంతటా ఒక సంచలనం జరిగింది. ఎవరు లేకుంటారు ఏ పార్టీకి కూడా మెజారిటీ రాదు, కాంగ్రెస్ అయితే అసలే రాదు అని. ఈ ఇష్యూ ఇండియా టుడే ఇష్యూ వచ్చినప్పుడు ఆమె కలకత్తాలో క్యాంపెయినింగ్లో ఉండేనమాట. అయితే ఎవరో ఆవిడకి ప్లేన్లో కూర్చున్న తర్వాత తీసుకొచ్చి ఇచ్చారు నేను రాసిన ఆర్టికల్ చూపించి. అయితే ఆవిడ చదివి నవ్వుకొని ఇది ప్లేన్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ చదవమని చెప్పంటారా అని నా ఆర్టికల్ ఇచ్చిందంట. నేను ఢిల్లీకి వచ్చిన తర్వాత అప్పుడు ఇండియా టుడే పక్షపత్రిక ఉంటుండే ఫార్ట్నైట్లీ. నెక్స్ట్ ఇష్యూ మేము ప్లాన్ చేస్తుంటాం అనమాట. దాంట్లో ఒపీనియన్ పోల్ కూడా మొదటిసారి కండక్ట్ చేస్తే ఆ రిజల్ట్స్ కూడా రాబోతుండేది అనమాట. దాని గురించి మేము ప్లాన్ చేసినప్పుడు ఇందిరాగాంధీ ఆఫీస్ నుంచి ఒక ఫోన్ వచ్చిండే. ఒక ఆయన యశ్పాల్ కపూర్ అని నాకు ఫోన్ చేసిండే. సార్, నేను ఇందిరాగాంధీ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను, ఆవిడ మీకు థ్యాంక్స్ చెప్పమని నాకు చెప్పిందండి అని అంటే. థ్యాంక్స్ ఎందుకండి అని నేను అడిగాను. ఏమండి, దేశంలో ఎవరు కూడా అనుకోవట్లేదు ఏ పార్టీకైనా 200 కంటే ఎక్కువ సీట్లు రావు ఈ 543 సీట్లు ఉన్న లోక్సభలో. అయితే మీరు మాత్రం రాశారు ఆవిడ మంచి బహుమతితో వస్తుందని, దానికి చాలా కరేజ్ కావాల్సే, సో ఆవిడ బాగా నచ్చింది, మీకు థ్యాంక్స్ చెప్పమని చెప్పింది అని అన్నదన్నమాట. అన్న తర్వాత మీరు ఈ కలిసి రామైన తర్వాత ఆమె ఎస్ ఏమైందంటే అతను అన్నాడు, మీరు ఆవిడతో తిరిగినప్పుడు మీరు మద్రాసు నుంచి ఢిల్లీకి వాపసు వచ్చేప్పుడు ఇంటర్వ్యూ చేయాలని అడిగారంట. మరి ఆవిడ మరీ అలసిపోయిండే, నేను చాలా అలసిపోయాను, వీలు కాదని అనండే. అయితే సరే పర్వాలేదు నేను వచ్చినా అని చెప్పినది. అయితే మీరు ఏమన్నా మరి ఇప్పుడు కూడా మీరు ఇందిరాగాంధీతో ఇంటర్వ్యూ చేయదలుచుకున్నారా అని అడిగాడు. ఏమయ్యా, ప్రపంచంలో ఏదైనా జర్నలిస్ట్ ఉంటాడా ఇందిరాగాంధీ లాంటి నాయకురాలతో ఇంటర్వ్యూ వద్దంటాడా అంటే వాడు నవ్వాడు. అయితే మేము ఈరోజే మధ్యాహ్నము కాన్పూర్కి పోతున్నాము ఆవిడని కలిసే కోసం ఒక ప్లేన్లో, మీరు కూడా రండి, రాత్రి అక్కడ గడిపి తర్వాత తెల్లవారి ఆవిడతో అందరు కలిసిపోయినప్పుడు ప్లేన్లోనే ఆవిడ మిమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూ ఇస్తారని. సో నేను పోయింట్ని. అయితే
నాకు చెప్పింది తర్వాత పోయే సమయానికి ఒక 2 గంటల డిఫరెన్స్ ఉండే అనమాట. ఇంటికి ఫోన్ చేసి నా భార్యతో చెప్పాను, నేను కాన్పూర్కి పోవాలా, డిసెంబరు, చలి బాగా. సో నా షేవింగ్ కిట్టు అదేది టూత్ బ్రష్ పంపించమంటే, అప్పుడు చాలా బిజీ డేస్ ఉండే ఇండియా టుడేలో. నేను మామూలు దువ్వెనతో వెంట్రుకలను కంట్రోల్ చేసేవాడిని కాదు, ఒక వేరే బ్రష్ లాగా ఉంటుండే అనమాట. సో 3 నెలలు 4 నెలల వరకు హెయిర్ కట్కే సమయం దొరకకపోతుండే. సో సాయిబాబా లాగా ఇట్లా పెద్దగా ఇట్లా ఉంటుండే అనమాట. అయితే మా ఆవిడకి ఏ బ్రష్తోనైతే నేను వెంట్రుకలు షేవ్ ఇచ్చేస్తానో అది దొరకలేదు. అయ్యో. సో నెక్స్ట్ మార్నింగ్ నేను అక్కడ రాత్రి ఒక దోమల ఉన్న గెస్ట్ హౌస్, అప్పుడు కాంగ్రెస్ వాజ్ నాట్ ఇన్ పవర్ కదా, ఎక్కడో ఉంటే రాత్రి అంతా దోమలు కుట్టాయి, నిద్రపోలేదు వగేరా వగేరా. సో నెక్స్ట్ మార్నింగ్ ఇక నేను స్నానం చేసి ఆ బ్రష్ దొరకలేదు, వెంట్రుకలు అట్లనే ఉండి అది పట్టుకొని నేను దెన్ వెంట అండ్ జాయిన్ ఆవిడని కలిసామన్న ప్లేన్లో. ఆగ్రా నుంచి ఆవిడ కాన్పూర్ నుంచి ఆగ్రా నుంచి గ్వాలియర్ మహారాజా అదే మాధవరావు సింధియా అని అక్కడి రాజా అనమాట, అతని కాన్స్టిట్యూట్ మాట్లాడి దెన్ ఇంకెక్కడికో పోయాము. తర్వాత మేము చండీగఢ్ పోయాం అనమాట. చండీగఢ్ పోయేటప్పుడు ఆవిడ ఒక అసిస్టెంట్ వచ్చి, సార్ మేడం మిమ్మల్ని జ్ఞాపకం చేస్తుందన్నాను. నేను పోయాను, వెంట్రుకలు ఇట్లా ఉండే. తర్వాత టేప్ రికార్డర్స్ చిన్నగా లేకుండా, అప్పుడు నేషనల్ లికో అని ఇంత పెద్దగా ఉంటుండేది, అది పట్టుకొని పోతే నన్ను కింది నుంచి మీద ఇట్లా చూసిందాడు. ప్లీజ్ సిట్ డౌన్ అని కూర్చోండి. వాట్ ఈస్ దిస్ అన్నాడు. మేడం దిస్ ఇస్ అ టేప్ రికార్డర్. ఓ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్ అన్నాడు. ఎందుకంటే ఇట్స్ ఏ స్మాల్ ప్లేన్ అనమాట, ఇది ఫాకర్ ఫ్రెండ్షిప్ అనుకున్నాను, జ్ఞాపకం లేదు అది. ఆవిడ కోసం ప్రత్యేకంగా వాడి పైలట్ క్యాబిన్ ఉంటుంది కానీ దాని దగ్గరనే ఫస్ట్ క్లాస్ ఎక్కడైతే ఉంటుందో మామూలు ప్లేన్స్లో అట్లా ఒక చిన్న క్యాబిన్ తయారు చేస్తారు. ఆవిడ అక్కడ కూర్చుంటుండే అనమాట. శివుడు రెస్ట్ చేస్తుండే, ఎవరితో మాట్లాడాలంటే అట్లా అనమాట. అక్కడ అయితే ఆ పైలట్ దగ్గర ఉంది కదా, చాలా చప్పుడు వస్తుంది, అందుకని బహుశా ఇది పని చేయదో ఏమో అట్లా అంటున్నాను. నేను చెప్పాను, మేడం మిమ్మల్ని నేను మిస్కోట్ చేయను, ఇప్పుడు మనం మాట్లాడుకున్న తర్వాత వెంటనే పోయి నేను ట్రాన్స్క్రైబ్ చేస్తాను. నవ్వి నేను ఐ వాజ్ జస్ట్ జోకింగ్, చెప్పండి అన్నాను. సో ఆ ఇంటర్వ్యూ చేశాను. ఎంతసేపు వచ్చింది? ప్లేన్ చండీగఢ్లో ఆగే వరకు అక్కడి దాకా ఇది అయిందనమాట. అంటే బహుశా మేబీ 20 minutes 20 నిమిషాల ఇంటర్వ్యూ ఉన్నది. చండీగఢ్ నుంచి మేము ఢిల్లీకి వచ్చాము. ఢిల్లీకి వచ్చిన తర్వాత ఆవిడ అధికారం లేదు కాబట్టి టెక్నికల్ ఏరియాలో పాలెంలో ఎక్కడో పెట్టారనమాట ప్లేన్, ఆమె ప్లేన్. అది దాన్ని దిగే కోసం ల్యాడర్ కావాలి కదా, నిచ్చెన. 10 నిమిషాలు అయింది, ల్యాడర్ లాదు. 15 నిమిషాలు అయింది, 20 నిమిషాలు అయింది. ఇందిరాగాంధీ వాచ్ చూసుకొని యశ్పాల్ కపూర్ అని పిలిచింది, ఆమె అసిస్టెంట్ అనమాట. ఇది కిందికి ఎంత దూరము ఇక్కడ నుంచి అంటే, మేడం 2-3 గజాలు అయితే ఉంటుంది. అలాగా అయితే నేను దుంకిపోతాను, మీరు తర్వాత నిచ్చెన వచ్చినాక మీరు దిగిరండి, ఎందుకంటే చాలామంది నన్ను నా కోసం వెయిట్ చేస్తున్నా పోదు అని ప్లేన్ నుంచి దునికిందండి. ఎంత ఎప్పుడు వయసు ఉంటుంది అప్పుడు ఆమె? షీ మస్ట్ బి 60 ఇస్ పాసిబుల్. 60 సంవత్సరాల వయసులో ఒక ప్రధానమంత్రిగా చేసి ఉండి, ప్రధానమంత్రిగా అప్పుడు ఇంకా షీ వాజ్ ఫైటింగ్ టు బికమ్ ద ప్రైమ్ మినిస్టర్, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్. ఎస్. అలాంటి మనిషి మేము పరేషాన్ అయిపోయినాం అందరూ. అరే ఏం చేస్తున్నది, బట్ మాకు దూకే అంత ధైర్యం లేకుండే. ఆవిడ పోయిన తర్వాత నిచ్చెన వచ్చింది, మేము అందరు పోయాము. నేను ఆఫీస్కి పోయి నా ఇంటర్వ్యూ టైప్ చేసి నేను ఇంటికి పోయాను. 4 గంటల లోపల మ్యాగజైన్ ప్రింట్ అయింది. ఆ మ్యాగజైన్లోనే ఒపీనియన్ పోల్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. దాంట్లో ఇందిరాగాంధీ మెజార్టీతో గెలవబోతుందని తెలిసిందనమాట. ఇండియా టుడే చేసిన ఒపీనియన్ పోల్. ఇండియా టుడే ప్రణయ్ రాయ్, అశోక్ లాహిరి అని ఇద్దరు ఉండిరనమాట. ప్రణయ్ రాయ్ తర్వాత ఎన్డీటీవీ మొదలెట్టాడు అతను అనమాట. అయితే ఇక నేనైతే అంతకుముందే ఒపీనియన్ పోల్ ముందే నేను రాశాను కదా,
ఈవిడ అధికారంలోకి రాబోతుంది మంచి మెజార్టీతోనే, అది వేరే ముచ్చట. అయితే రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళా ఫోన్ వచ్చింది ఇందిరాగాంధీ దగ్గర నుంచి, మేడం జ్ఞాపకం చేస్తున్నాము అంటే, నేను రిజల్ట్స్ వచ్చే రోజు అంటే అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది తెలిసిన తర్వాత ఆవిడ ఇంటికి పోయింటిని. అక్కడ కనీసం 50 మంది జర్నలిస్టు, ఫోటోగ్రాఫర్స్ వెయిట్ చేస్తుంటారు. ఆవిడ కిందికి వచ్చి, ఆమె ఫస్ట్ ఫ్లోర్ మీద ఉంటుండే అనమాట, కిందికి వచ్చి యాక్సెప్టెన్స్ స్పీచ్ అని ఇస్తారే అట్లా ఏమైనా వస్తుందని వెయిట్ చేస్తాను. అయితే నేను వచ్చి కారు దిగేసరికి ఎవరో వచ్చి నన్ను తీసుకుపోయారు. అక్కడ నిలబడితే 10 నిమిషాలలో ఆవిడ వచ్చారు. దెన్ కనీసం 40-50 మంది కాంగ్రెస్ వాళ్ళు వైట్ క్యాప్స్ వేసుకుని అక్కడ కూర్చొని ఉండండి, నిలబడి ఉండండి ఆవిడకి ఇట్లా. అయితే నేనేమో కొంచెం దూరంగా వేల జగలను. ఆవిడ వచ్చి ఇట్లా చూసి వాళ్ళందరిని చూసి నా దగ్గరికి మొదలొచ్చింది. నమస్తే మేడం అండి, నమస్తే. సరే, చాలా సంతోషం అండి, మీరు గెలవబోతున్నారు. మీతో వారం రోజులు ప్రయాణం చేసిన తర్వాత తెలిసింది, అది రాశాను కదా, నేను అనుకున్నది నిజంగా అయింది, నాకు చాలా బాగా అనిపిస్తుంది, చాలా సంతోషము. ఆల్ ద బెస్ట్, సో మెనీ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ, సో ఐ టేక్ యువర్ లీవ్ అని నేను వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే మళ్ళా యశ్పాల్ కపరే ఫోన్ చేశాడు, సార్ మేడం వాంట్స్ యూ టు బి ఇన్ఫర్మేషన్ అడ్వైజర్ అంటే, ఆవిడ ప్రెస్ సలహాకారులు. వద్దన్నారు మీరు? నేను అన్నాను, ఐ నీడ్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్, నేను సమయం కావాలా. నేను ఇంటికి పోయి నా భార్యతో నేను చెప్పాను, ఇట్లా ఇందిరాగాంధీ అంటుంది, ఆవిడ సలహాగా ఇన్ఫర్మేషన్ అడ్వైజర్గా ఉండాలంటే నీ అభిప్రాయం ఏమిటంటే, ఆవిడ అంది, ఏమండి ఆవిడ ఎలక్షన్లో గెలిచింది, ఇప్పుడు ప్రధానమంత్రి, 5 ఏళ్ల తర్వాత తెలీదు ఏమవుతుందో ఏం కథనో. ఒకవేళ మీరు ఆవిడతో పనిచేస్తే ఆవిడ ఓడిపోయిన తర్వాత దెన్ మళ్ళీ మీరు జర్నలిజంలోకి రావాలా, అయితే మీ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది కదా, ఇందిరాగాంధీ మనిషి అని అనుకుంటారు. అట్లా ఇంతవరకు మీరు ఎవరి ముందు తల వంచలేదు, ఇప్పుడు ఎందుకు వుడ్ యూ లైక్ దట్ అంటే నో, వినలేదు. కానీ సార్, అక్కడ 77లో ఎమర్జెన్సీ అనంతరం షా కమిషన్ వచ్చింది కదా, షా కమిషన్ నాటి పరిణామాలు ఎట్లా ఉన్నాయి? ఆనాడు రాజకీయ పార్టీలు ఏ ఆలోచనతో ఉన్నాయి? అనంతరం ఇందిరాగాంధీ ఎట్లా గెలవగలిగింది? అక్కడ ఏమైందంటే, జయప్రకాష్ నారాయణ్ అప్పుడు ఉండే, అతడే కదా ఈ ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ నడిపించాడు. అప్పుడు అధికారంలో మొరార్జీ దేశాయ్, జగ్జీవన్ రామ్, చరణ్ సింగ్ ఈ ముగ్గురి మధ్య పోటీ ఉండే అనమాట. అయితే జయప్రకాష్ నారాయణకు మొరార్జీ దేశాయ్ అంటే కొంచెం ఇష్టం అన్నమాట. ఎలాగైతే జవహర్లాల్ నెహ్రూ అంటే మహాత్మా గాంధీకి ఇష్టము, అందుకని వల్లభాయ్ పటేల్ కాకుండా జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయ్యాడు, అదే మాదిరిగా జయప్రకాష్ నారాయణ వలన మొరార్జీ ప్రధానమంత్రి అయ్యాడు. అయితే వాళ్ళకి టెన్షన్ వచ్చిందనమాట. చరణ్ సింగ్ అనుకుంటే నేను కావాల్సి ఉండే ప్రధానమంత్రి, జగజీవన్ రామ్ అనుకుంటుంటే నేను కావాల్సి ఉండే ప్రధానమంత్రి అని. సో వాళ్ళు ఈ 30 మాసాలల్లా కోఆర్డినేషన్ సరిగ్గా లేకుండే. తర్వాత ఎమర్జెన్సీ ఎక్సర్సైజ్ గురించి షా కమిషన్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి, దాంట్లో ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు ఆమె చిన్న కొడుకు ఎలాంటి చర్యలు తీసుకున్నాడో దానివల్ల ఈ దేశానికి నష్టమైందని, ఫోర్స్డ్ స్టెరిలైజేషన్ అయిందని అట్లాంటి పెట్టి ఆమెను జైల్లో పెట్టారు. ఇందిరాగాంధీని జైలు పెట్టా, తిహార్ జైల్లో ఆవిడ 1 రాత్రో 2 రాత్రో ఉండాల్సి వచ్చింది. తర్వాత ఆవిడ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత ఆవిడ క్యాంపెయిన్లో ఉంటుంది, వీళ్ళు మధ్యన కొట్లాడుకుంటున్నారు, దేశాన్ని ఏమి నడిపిస్తారు అని ఒకటి నరేషన్ బిల్డప్ చేసి దేశం అంతటా అవునరా ఈవిడ అన్నమాట నిజమే అని. తర్వాత షా కమిషన్ హియరింగ్స్లో ఈవిడ కొడుకు ఇట్లా చేశాడు, అట్లా చేశాడు, ఇట్లాంటివి వస్తున్నాయి కదా. అయితే జనాలల్లా
దాని మీద ఎక్కువ నమ్మకం కాలేదండి. ఎందుకంటే శాఖ మిషన్ హియరింగ్స్ అయినప్పుడు నేను బొంబాయిలో ఆన్లోకర్ మ్యాగజైన్ ఎడిట్ చేస్తుంటుంది. ఒకసారి ఆవిడ అసెంబ్లీ ఎలక్షన్స్ మహారాష్ట్ర క్యాంపెయిన్కి వచ్చినప్పుడు నేను ఆవిడను ఫాలో చేశాను నా కారులో. ఎక్కడ పోయినా కూడా వేల మంది జనాలు రోడ్డు పక్కన అటువైపు ఇటువైపు. తర్వాత ఒక మహారాణిని చూసేందుకు జనాలు వచ్చారని అట్లా అనమాట. సో ఐ వాజ్ సర్ప్రైజ్డ్. తర్వాత మేము పూనా వరకు వెళ్ళాం బొంబాయి నుంచి. అక్కడి నుంచి మళ్ళీ వాపసు వచ్చేసరికి రాత్రి అయింది. రాత్రి అయితే ఈవిడ ఓపెన్ జీప్లో నిలబడేది. ఆవిడ ఒక అసిస్టెంట్ ట్యూబ్లైట్, పోర్టబుల్ ట్యూబ్లైట్ ఉంటుండే. ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చొని ఇట్లా పెడుతుండే, సో దట్ జనాలు అటు ఇటు వచ్చిన వాళ్ళు ఆవిడ ముఖాన్ని చూడవస్తానని మనం. అయితే యువతులైన తల్లులు చిన్న చిన్న పిల్లకాయలని పెట్టుకొని నిలబడి చూస్తుంటాను, వెయిట్ చేస్తుంటాను అనమాట. ఆవిడ కనిపిస్తుండే అట్లా అనమాట. అదే అట్ ద హైట్ ఆఫ్ శాఖ మిషన్ హియరింగ్స్ జనాలకు ఇంత ఇంట్రెస్ట్ లేదు, ఈవిడని ఫేవర్ చేస్తున్నారని నేను అప్పుడే రాశాను. దిస్ వాస్ 77 శాఖ మిషన్. అది కాదు శాఖ మిషన్ అదే అండి. అయితే లేట్ 77 78 నాకు ఇప్పుడు జ్ఞాపకం లేదు. అప్పుడే నేను నా మ్యాగజైన్లో ఆన్లోకర్లో ఒక ఆర్టికల్ రాశాను. ఆవిడ ఒక ఫోటో ఎవరో పంపించారు ఇట్లా అని, దాని కింద ఐ షెల్ కమ్ బ్యాక్ అని ఇందిరాగాంధీ అని నేను ఆవిడ అనుభవాలు అని చూసి రాసింది అనమాట. ఎవరో ఆర్టికల్ ఆ మ్యాగజైన్ తీసుకుని ఆవిడ చూసారు. అప్పుడంట ఇది ఎవరు రాశారు అంటే నాకు తెలియదు మేడం అని ఎవరో కాంగ్రెస్ అంట. అప్పటి నుంచి బట్ షీ డిడ్ నాట్ నో మీ. నేను ఎప్పుడు కలలేదు అప్పుడు, తర్వాత కలిశాను కదా. ఎనీవే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత నేను ఒకసారి ఇంటర్వ్యూ అడిగాను. రాజస్థాన్ ఏదో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉండే క్యాంపెయిన్ పోయింటే అవుతుంది. సో ఆవిడకు తెలుసు నేను ఆ క్యాంపెయిన్లో తనతో వస్తున్నానని. ఒక ఊరు దగ్గర ప్లేన్ దిగింది. మేము దిగిన తర్వాత ఈ రాజస్థాన్లో టర్బన్స్, కలర్ఫుల్ టర్బన్స్ వేసుకుంటారు కదా, అది ఆడవాళ్ళు ఏమో ఎర్రటి మంచి డిజైన్ అట్లాంటి చీరలు వేసుకుంటారు కదా. ఒక సముద్రంలా ఉండి అక్కడ జనాలు అంతా. సో ఆవిడ తొట్ట నడుస్తుంది, నేనే కొంచెం మెల్లగా నడుస్తాను కదా. అయితే వెనక్కి చూసింది, నేను వచ్చే వరకు అక్కడ ఆగింది మీకోసం. ఆగి అంటుండే, లుక్ అట్ దిస్ సీ ఆఫ్ హ్యూమానిటీ, హౌ కలర్ఫుల్ ఇట్ ఈజ్ అని అంటుండే. అంటే అంత రంగురంగులో ఎంత ముద్దుగా ఉంది కదంటే, సముద్రంలాగా ఉంది కదా, హౌ డూ యూ లైక్ అంటే ఎస్ మేడం అని చెప్పింది అనమాట. ఎనీవే సో దాని తర్వాత అండి ఆవిడ పోయే వరకు ఎప్పుడైనా ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే నేను ప్రశ్న అడిగితే వెంటనే జవాబు ఇచ్చేది. ఇంత పెద్ద జవాబు ఇచ్చేది, అది ఫ్రంట్ పేజ్ న్యూస్ నెక్స్ట్ మార్నింగ్ అట్లా వస్తుంది అనమాట. ఎనీవే అయితే ఆవిడ బ్రతుకున్నప్పుడే స్పెక్యులేషన్లు ఉండే. సంజయ్ గాంధీ పోయాడు. సంజయ్ గాంధీ మీద వచ్చిన ఆరోపణలు నిజాలేనా? చాలా వరకు నిజాలే. వాళ్ళ అమ్మను భయపెట్టిండని. నాట్ ఓన్లీ దాట్, వాడు ఫోర్సిబుల్ స్టెరిలైజేషన్, జనాభా దేశం మరీ పెరిగిపోతున్నది అని అతని పేరట ఎంతోమంది జనాలు పకడ్బందీ ఫోర్సిబుల్ తీసుకొచ్చి వాళ్ళకు స్టెరిలైజ్ చేయడము, ఇట్లాంటి పనులు చేస్తుంటారు అనమాట. దానివల్ల ఆవిడ చాలా బదనాం అయిపోయింది. ఇందిరాగాంధీని భయపెట్టిండని అంటారు. భయపెట్టని అంటారు. నేను ఐఎమ్ నాట్ అన్ ఐ విట్నెస్, నేను అది నా కళ్ళతో చూడలేదు. కానీ ఆ ఇద్దరు కొడుకులల్లా చిన్న కొడుకు అంటే ఆమెకి ఎక్కువ ప్రేమ, అది మాత్రం తెలుసు. అవునా? తర్వాత ఆమెకు తన తర్వాత నన్ను చిన్న కొడుకే అధికారంలోకి రావాలని ఒక ఆశ ఉండే. రాజీవ్ గాంధీకి రాజకీయాలలో ఇష్టమే లేకుండే. అతను కో పైలట్గా ఇండియన్ ఎయిర్లైన్స్లో ఢిల్లీ నుంచి ఆగ్రా కో పైలటెడ్ పోయి అక్కడ డ్యూటీ చేసుకొని సమోసాలు తన భార్య బిడ్డ కొడుకు కోసం కొనుక్కొని వచ్చి ఇది చేస్తుండే. ఒక పైలట్
రాజీవ్ గాంధీ ఎప్పుడైతే ఫ్లైయింగ్ నేర్చుకున్నాడో ఇతను కూడా అతనితో నేర్చుకుని ఉండే అనమాట. అయితే నేను అడిగంటిని, ఎలాంటి పైలట్ రా బాబు ఈ రాజీవ్ గాంధీ అంటే, రాజీవ్ గాంధీ టేక్స్ ఆఫ్ మాత్రం స్మూత్గా ఉంటుంది, టేక్ ఆఫ్, అయితే ఈ డజన్ నో హౌ టు ల్యాండ్ అట్లా చేస్తున్నాడు. సో అది సంగతి అతన్ని అట్లానే. ఎనీవే ఏమైందంటే సంజయ్ గాంధీ చచ్చిపోయిన తర్వాత మరి ప్రమాదమేనా సార్ అది? ప్రమాదమేనా? అది ప్రమాదమే, ఏదో డెలిబరేట్లే రకరకాల అంటే ప్రచారాలు ఉన్నాయి, నిజాలేవో తెలియదు. ఏమైందంటే వాడు ధీరేంద్ర బ్రహ్మచారి అని ఒకడు ఉన్నాడు, తర్వాత ఇంకొక ఇటాలియన్ బిజినెస్ కూడా ఉండే. సోనియా గాంధీ ఇటాలియన్ కాబట్టి ఆ కాంటాక్ట్స్ ద్వారా అతనికి ఏవో గవర్నమెంట్ కాంట్రాక్ట్ దొరుకుతుండే అని అంటుండేవాళ్ళు అన్నమాట. ప్రచారంలో ఉండే. అయితే అతను ఒక ప్లేను సంజయ్ గాంధీకి బహుమతి ఇచ్చాడనమాట. అయితే అతను ఏం చేసిండు, అతనికి ఓపిక లేదు, నేను మా అన్న పైలట్ కదా నేను కూడా ప్లేన్ ఎగిరిస్తానని నేర్చుకున్నాడు. నేర్చుకొని ఈ వాంటెడ్ టు డూ సోమర్ సాల్ట్ అంటే ప్లేను ఇట్లా తిప్పడం అనమాట, పల్టీ కొట్టించడం. అయితే చాలా పైకి పోయి అట్లా చేస్తే రికవర్ కోసం కొన్ని నిమిషాలు పడుతుంది. అయితే అతనికి అంత ఓపిక లేకపోవడం వలన ఎంత దూరం అయితే తీసుకుపోవాలని ప్లే అంత దూరం తీసుకుపోవాలా, కొంచెం దూరం తీసుకుపోయి సోమర్సాల్ట్ ప్రయత్నం చేశాడు. అయితే బై ద టైమ్ ఇట్ కుడ్ రికవర్ ఇట్ కేమ్ అండ్ హిట్ ద గ్రౌండ్. దానికి దొరకలేదు సమయం, ఇట్లా అప్పుడే ముక్కలు అయిపోయాడు. నేను అతని డెడ్ బాడీని చూశాను ఇందిరాగాంధీ హాస్పిటల్లో ఉన్నప్పుడు. అతను నేను యూ కుడ్ నాట్ రికగ్నైజ్ హిస్ బాడీ, ఎందుకంటే అంత ముక్కలు అయిపోయింది. ఎలాగైతే రాజీవ్ గాంధీ శవం ఎట్లయితే అక్కడ అంత అధ్వానంగా ఉండేనమాట. సో ఢిల్లీలో అయింది కదా, ఢిల్లీలో సఫ్దర్జంగ్ ఎయిర్పోర్ట్లో సో వాట్ హ్యాపెండ్ వాస్ దెన్ దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ స్పెక్యులేషన్. జనాలు అనుకుంటే ఇప్పుడు చిన్న కొడుకును ప్రమోట్ చేయాలని ఉండే రాజకీయాలలో, అయితే అతను పోయాడు కదా, ఏమిటి ఈ పెద్ద అబ్బాయి వస్తాడా లేదా రాజకీయాల్లో తెలియదు, స్పెక్యులేషన్. నేను ఒక మ్యూచువల్ ఫండ్స్తో కలిసి అతనితో ఒక ఇంటర్వ్యూ మేనేజ్ చేశాను రాజీవ్ గాంధీ. పోయి ఆయన ఇందిరాగాంధీ ఉన్న ఇంట్లో పక్క ఒక రూమ్లో ఉంటుండేవాడు, సఫ్దర్జంగ్ రోడ్లో. అయితే ఒక గంట సేపు నేను మాట్లాడాను, ఇంటర్వ్యూ చేశాను. అయితే రాజీవ్ ఉన్నాడు, మా అమ్మ అంటున్నది, నాకు 2 కొడుకులన్న చిన్నోడు పోయిండు ప్లేన్ యాక్సిడెంట్లో, నువ్వు ప్లేన్లో ఎగిరిస్తున్నావు, నీకు కూడా ఏమైనా అయిపోతే నా సంగతి ఏమి, కాబట్టి నువ్వు ఇంట్లో కుట్టుకో, డోంట్ ఫ్లై. అయితే నేను చెప్తా, అమ్మ రోడ్ యాక్సిడెంట్లల్లా రైల్వే యాక్సిడెంట్లో చాలామంది చచ్చిపోతారు, ప్లేన్ యాక్సిడెంట్ ఎప్పుడూ అవుతాయనండి, అదంతా నేను వినదలుచుకోలేదు, నువ్వు ప్లేన్లు నడిపించవలసిన అవసరం లేదు, నువ్వు ఇంటి దగ్గర కూర్చో అని అంటుండే అమ్మ అని అంటున్నాడు. అయితే నేను అడిగాను, ఏమయ్యా రాజీవ్ గాంధీ, మరి రాజీవ్ అని పిలుస్తుంటే, నాకంటే వయసులో చిన్నవాడు, నన్ను వెంకట్ అని పిలుస్తుంటే నేను ఆయన రాజీవ్ అని పిలుస్తుంటే, మరి మీ అమ్మకు ఒకవేళ మీరు రాజకీయాలలో చేరితే ఆమెకు లాభం కాగలదు అని అనిపిస్తే మీరు రాజకీయాలలోకి రాగలరు అని నేను అనుకోవడం సరే కాదా? ఇంగ్లీష్లో అడిగాను, am I right in assuming that you will not hesitate to enter politics if it helps your mother? 2 నిమిషాలు ఆలోచించాడు. అది లోడెడ్ క్వశ్చన్ కదా, ఇట్లా పెట్టాడు, ఈ కుడ్ నాట్ సే నో కదా. I said, yes, but I must be sure that it is going to help my mother. మా అమ్మకు లాభం అయితేనే అని నాకు అనిపిస్తే నేను రాజకీయాలలో రాగలను. నాకు ఎక్స్క్లూజివ్ స్టోరీ దొరికింది. అయితే అతనికి ఫోటోగ్రఫీలో చాలా ఇంట్రెస్ట్ ఉండే. నేను వెంట ఐ కాంట్ రిమెంబర్ హూ అయితే రఘుని తీసుకుపోయాను, నాకు జ్ఞాపకం రావట్లేదు. ఎనీవే తను భార్య పిల్లల ఫోటోలు తీసినే నాకు చూపిస్తుండే.
అయితే నేను అన్నాను, సరే ఇంటర్వ్యూ అయిపోయింది రాజీవ్, ఐ వాంట్ యూ టు డూ మీ ఫేవర్. ఏంటి అన్నాడు. ఏమయ్యా నువ్వు బ్రతుకు తెరువు కోసం ఒక పైలట్, అయితే నిన్ను పైలట్ యూనిఫామ్లో ఇవ్వాలి, ఇంతవరకు చూడలేదు, అయితే నేనేం చేయను అన్నట్టు. అయితే మరి నెక్స్ట్ టైం ఎప్పుడు పౌరుడు పైలట్ కానంటే రేపు పోతున్నాను అన్నాడు. అయితే ఒక చిన్న సాయం చేయగలరు అంటే ఏంటంటే, నేను నా ఫోటోగ్రాఫర్ని పంపిస్తాను, ఏ ప్లేన్ అయితే మీరు నడిపించబోతున్నారో దాని ముందట నిలబడండి పైలట్ యూనిఫామ్లో, అండ్ ఒక ఫోటో తీసుకుంటాం అంతేనంటే. ఈ సార్ నో ప్రాబ్లం అండ్ ఈ అరేంజ్డ్ ఇట్. సో ఫర్ ద ఫస్ట్ టైం రాజీవ్ గాంధీ యాజ్ ఎ పైలట్ అలాంటి ఫోటో నాకు దొరికింది. ఎవరి దగ్గర లేదు అదే లేదు, nobody took that picture. So then I put it on the cover of a magazine I was editing at that time. ఇండియా టుడే అన్నది కూడా ఇండియా టుడే కాదు, ఇండియా టుడేకి తెలిసింది నేను ఇంటర్వ్యూ రాజీవ్ గాంధీ తెలిసిందని వాళ్ళు తిప్పలు పడ్డారు. అయితే దే డిడ్ంట్ గెట్. అయితే నేను రాజీవ్ గాంధీ పైలట్గా ప్లేన్ వెనకాల దాన్ని కవర్ మీద పెట్టి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ ఎస్ వెంకటనారాయణ, రాజీవ్ గాంధీ, ఐ విల్ ఎంటర్ పాలిటిక్స్ ఇఫ్ ఇట్ హెల్ప్స్ మై మదర్. ఆ ఇష్యూ వచ్చిన తర్వాత దానికి యుఎన్ఐ, పిటిఐ, రాయిటర్స్, ఏపీ వాళ్ళందరికీ కాపీస్ పంపించాను. ఫ్లాష్ ఇట్ ఫ్రంట్ పేజ్ న్యూస్ నెక్స్ట్ మార్నింగ్ అనమాట. అప్పటి వరకు దేశం అంతా రాజీవ్ గాంధీ. చెప్పండి సార్. ఇక్కడ ఇందిరాగాంధీ షా కమిషన్ వేసినప్పుడు ఆనాడు రాణులు, చాలామంది సంస్థానాల రాణులు జైళ్ళకు వెళ్ళారని, ఇందిరాగాంధీ కారణంగా చాలామంది ఆరోగ్యాలు పాడై ఇబ్బంది పడ్డారని అంటారు కదా. రాజులు రాణుల విషయంలో అంటే ఇందిరాగాంధీ ఎవరైనా టాలెంట్ చేయలేదట కదా, మీకు ఏమైనా జ్ఞాపకం ఉన్న ఆ విషయాలు? అట్లా ఏమి లేదు, కానీ ఏమైందంటే ఎమర్జెన్సీలు అప్పుడు అపోజిషన్ లీడర్స్ అందరినీ ఆవిడ జైలు వేశారు. తర్వాత రాజ్మాత జైపూర్ గాయత్రీదేవి ఆవిడని కూడా జైల్లో వేసిందండి. తర్వాత మదర్ ఆఫ్ ఇండియా తల్లిని కూడా వేసింది అనుకుంటాను. ఎనీవే, సో వీళ్ళు సుఖంగా బ్రతికిన వాళ్ళు జైలు తిండి తినడం అది అంటే అది కూడా రానులు. మరి తర్వాత వాజ్పేయి ఆరోగ్యం చెడిపోయింది అప్పుడు. అయితే ఆ సంగతి తెలిసిన తర్వాత అతని మీద రెస్ట్రిక్షన్స్ కొంచెం రిలాక్స్ అయ్యిండే. తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి ఆరోగ్యానికి ట్రీట్మెంట్ కావాలి, అది అమెరికాలోనే ఉంది అని అంటే ఐక్యరాజ్య సమితికి పోయే భారత డెలిగేషన్లో వాజ్పేయిని ఒక మెంబర్గా చేయించి అమెరికాకు పంపించారు. సో దట్ యూ కెన్ గెట్ ట్రీట్మెంట్ ఇన్ అమెరికా అనమాట. అది వాజ్పేయి జీవితాంతం మర్చిపోలేదు. గుర్తు చేసిండు ఎప్పుడన్నా? ఈ మెన్షన్ ఇట్ సెవరల్. ఏ సందర్భంలో? అంటే ఎలాంటి మనిషి అన్న సంగతి అన్నమాట. ఎలాంటి మనిషి అని. సో అది ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత డిసెంబర్ 1984లో అక్టోబర్లో ఇందిరాగాంధీ చనిపోయింది, 31 అక్టోబర్. అంటే నవంబర్, డిసెంబర్ 2 నెలల లోపలనే పబ్లిక్ సింపతిని ద్వారా మళ్ళీ అధికారంలో రావాలని రాజీవ్ గాంధీ మిడ్ టర్మ్ ఎలక్షన్ వేశాడు. మిడ్ టర్మ్ ఎలక్షన్లో మంచి మెజారిటీతో వచ్చాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్ల సంఖ్య ఇందిరాగాంధీ హయాంలో కంటేను నెహ్రూ హయాంలో కంటేనే ఎక్కువ దొరికాయన్నమాట. దట్స్ ఎ రికార్డ్. ఇంతవరకు ఎవరికి రాలేదన్నమాట. అయితే ఆయన అమేథీ అని ఉత్తరప్రదేశ్లో అతని అసెంబ్లీ కాన్స్టిట్యూయెంట్ ఉండే. నేను అక్కడ పోయి అతన్ని పట్టుకున్నాను. ఉపన్యాసం ఇస్తుండే అక్కడ. నేను ఇక్కడ నిలబడ్డ ఒక కాగితాలు, చిన్న కాగితం మీద హలో రాజీవ్, ఐ వాంట్ టు ఇంటర్వ్యూ యూ అని. అది క్లోజ్ చేసి ఒక కాంగ్రెస్ టోపీ వేసుకొని తెల్లబట్టలు ఉంటారు కదా వాలంటీర్స్, అతనికి ఇచ్చి బాబా అది పోయి ప్రధానమంత్రికి ఇరా అంటే వాడు పోయి ఇచ్చిండు. ఇంత సెక్యూరిటీ హంగామా లేదు అప్పట్లో? అప్పుడు హంగామా ఉందనుకో అంటే, బట్ వాడు పార్టీ ఇది కదా, వాలంటీర్ కదా, సో ఈ హ్యాడ్ యాక్సెస్. సో ఎక్కి పోయి అది ఇచ్చాడు. అయితే రాజీవ్ గాంధీ నన్ను చూశాడు, నవ్వాడు. తర్వాత దాని మీద జవాబు రాశాడు అనమాట. లెట్ ద మీటింగ్ బీ ఓవర్, ఐ విల్ బి బిజీ ఆల్ డే,
పెర్హాప్స్ విల్ డూ ఇట్ ఇన్ ద ఈవినింగ్ అని. అంటే నేను దినం అంతా నేను చాలా బిజీగా ఉంటాను, సాయంత్రం మనం మాట్లాడుకుందాము అని. అయితే ఆ కాగితం నాకు దొరికిన తర్వాత రాజీవ్ నన్ను చూస్తుంది, నేను ముఖం అట్లా చేశాను, అది వీలు కాదురా బాబు అని. సో ఆ మీటింగ్ అయిపోయే ముందట నేను అతను ఎక్కడి నుంచో స్టెప్స్ దిగుతాడు, అక్కడికి పోయి నిలబడి అనమాట. అయితే దిగి వచ్చేటప్పుడు నన్ను చూశాడు, ఇక ఆగాడు. అక్కడనే ఈ ప్రశ్నలు రావడం మొదలెట్టాను. అది ఇంకా 50 మంది ఉండి టీవీ క్రూస్, రిపోర్టర్స్ వాళ్ళ, దే ఆల్సో కేమ్, ఇట్ బికేమ్ ఏ క్రౌడ్ అనమాట. సో ఈ అడ్రస్ ఎ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ, బట్ ఐ డెంట్ కేర్. బట్ ఎనీవే ఇట్ వాజ్ వెరీ డీటెయిల్డ్ ఇంటర్వ్యూ అనమాట. దాంట్లో ఒక ప్రశ్న నేను అడిగాను, శ్రీలంకలో టామిల్స్ ఇండిపెండెన్స్ ఈలం కోసం గొడవలు చేస్తున్నారు. తర్వాత అప్పటి రాష్ట్రపతి జయవర్ధన అనుకుంటున్నాడు ఇండియన్స్ ట్రూప్స్ని పంపించి ఆ తమిళంలో వాళ్ళకి సాయం చేసి ఒక వేరే ఈలం చేస్తాడో ఏమో అని. దాని గురించి మీ అభిప్రాయం ఏమిటంటే, సో ఆయన అన్నాడు, టెల్ ద ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంక that he does not need to worry about Indian intentions. If he wants any help to solve the Tamil problem, India will be very happy to come forward. అదే రోజు సాయంత్రం ఢిల్లీకి వచ్చి నేను కొలంబోలో ఒక న్యూస్ పేపర్కి రాస్తుంటున్నాను అనమాట. ఇప్పటికి కూడా రాస్తాను, ది ఐలాండ్ అని. ఇప్పటికి ఉంది అది? ఇప్పటికి ఉన్నది, ఎస్. సో ఇండియా ఆఫర్స్ good officers to Sri Lanka to solve the Tamil issue. It was a front page story in Sri Lanka. దాని తర్వాతనే అక్కడి నుంచి మంత్రులు వచ్చారు, దెన్ ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ పోయింది, వగేరా వగేరా. అంటే ఏమండి, ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ అధికారంలో ఎవరైనా ఉంటే పత్రికా విలేకరులకు ప్రపంచ డెవలప్మెంట్స్ గురించి అవగాహన ఉంటే, సరి అయిన ప్రశ్నలు అడిగితే, సరి అయిన జవాబులు వస్తే అది పెద్ద న్యూస్ అయిపోతుంది. ఎస్, అదే ఉండాలి, అక్కడ అవగాహన ఉండాలి. సరే, ఇక్కడ మీరు శ్రీలంక చాలాసార్లు వెళ్ళి వచ్చినారు. 50 సార్లు పోయాను. 50 సార్లు వెళ్ళింది కదా. నిజంగానే శ్రీలంక ప్రజల ఆలోచనకు అనుగుణంగానే ఆ రోజు రాజీవ్ గాంధీ వ్యవహార శైలి ఉన్నదా? శ్రీలంక అంటే అక్కడ తమిళ్స్ వేరే, సింగలీస్ వేరే. అక్కడి సింగలీస్ వాళ్ళు ఇండియా నుంచి మైగ్రేట్ చేశారు 2000 ఏళ్ళ క్రితం, బెంగాల్ నుంచి, ఒరిస్సా నుంచి అనమాట. అక్కడికి పోయి వాళ్ళు బుద్ధిస్ట్ అయ్యారు. తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం అప్పుడు శ్రీలంకలో టీ ఎస్టేట్స్ పెట్టే కోసం తమిళనాడు నుంచి టామిల్స్ తీసుకుపోయారు అక్కడికి. అయితే వాళ్ళు జాఫ్నా, ట్రింకోమలి అని నార్థన్ ప్రావిన్స్లో అక్కడ ఉన్నారనమాట. సదర్న్ ప్రావిన్స్లో అంతను సింగలీస్ అనమాట. సింగలీస్ భాష టామిల్స్ నేర్చుకోరు, టామిల్స్ భాష సింగలీస్ నేర్చుకోరు. 2000 ఏళ్ళ నుంచి ఆ వివాదం. సో అందుకని వీళ్ళ ఈ కమ్యూనిటీస్ మధ్యన టెన్షన్ అనమాట. అందుకనే ప్రభాకరను అది చేసిండే, దెన్ టెర్రరిస్ట్ అయిపోయిండే, ఎల్టీటీ అంటే పెద్ద ఆర్మీ ఇది అయిపోయింది, వగైరా వగైరా. అతన్ని చంపేసిన తర్వాతనే కొంచెం శాంతి భద్రత స్థాపితమైంది ఆ దేశంలో. రాజీవ్ గాంధీ, ప్రభాకర్ ఇద్దరు మీటింగ్ అయినట్టు నిజమేనది? మీటింగ్ అయింది కదా అక్కడ ఢిల్లీలో అశోక హోటల్లో. అతన్ని పట్టుకొచ్చి అప్పుడు ఎంజి రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రి అయినా కూడా అతను మలయాళీ, అతను శ్రీలంకలో పుట్టాడు. ఎవరు? ఎంజి రామచంద్రన్, క్యాండీలో. ఓకే. తర్వాత ఎందుకో తమిళలో పాపం వీళ్ళకు అన్యాయం జరుగుతుంది, వీళ్ళకు మనం సహాయం చేయాలని ఇందిరాగాంధీతో మొదలు, తర్వాత అప్పుడు రాజీవ్ గాంధీ వరకు అతను పోయాడు అనుకోండి, జయలలిత వచ్చింది. సో వాళ్ళ కోసం ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టడము, వాళ్ళకు సాయం చేయడము, అది ఇది చేస్తుండే అనమాట. అయితే 1987లో
ఎప్పుడైతే ఇండియా శ్రీలంక పీస్ అకార్డ్ చేశారో, అది చేసే కోసం పోయే ముందట రాజీవ్ గాంధీ మద్రాసు నుంచి ప్రభాకర్ని పిలిపించుకున్నాడు. ఇక్కడ ఢిల్లీకి అశోక్ హోటల్లో ఒక రూములు పెట్టి అతని ఫోన్ కాల్స్ గిన ఏమీ రాకుండా చేశాడనమాట. ప్రభాకర్ నాకు మంచి ఫ్రెండు, అతను ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా కూడా నేను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. అతడు అక్కడి ప్రధానమంత్రికి ఏమన్నా అధ్యక్షుడికి ఏమన్నా తెలియాలంటే నా ఇంటర్వ్యూ ద్వారా చెప్పి అట్లా అనమాట. ఓకే. అయితే నేను అశోక్ హోటల్కి ఫోన్ చేశాను, నేను ప్రభాకర్తో మాట్లాడాలంటే సారీ యూ కాంట్ స్పీక్ టు హిమ్, అతని టెలిఫోన్ పని చేయట్లేదని అట్లా అన్నాడు. సో రాజీవ్ గాంధీ అతన్ని పిలిపించుకొని చెప్పాడు, నేను రేపు కొలంబో పోతున్నాను, ఇండో శ్రీలంక అగ్రిమెంటు సంతకం చేసే కోసం. దాని తర్వాత ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో తమిళ గ్రూప్స్, వాళ్ళు వాళ్ళ వెపన్స్ ఆయుధాలను డ్రాప్ చేసేయాలా, ఈ యుద్ధం మార్చేసేయాలని. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నేను చేయబోతున్నాను అని రాజీవ్ పాపం ప్రభాకర్ బ్లంట్గా చెప్పాడనమాట. ప్రభాకరన్ నీ ఇష్టమయ్యా, నేనేం చేస్తాను వాడు ఇట్లా అనుకొని ఎట్లా అనమాట. సో నెక్స్ట్ మార్నింగ్ రాజీవ్ గాంధీ శ్రీలంక పోయింది. నేను రాజీవ్ గాంధీతో శ్రీలంక పోయింటిని ఆ ఫ్లైట్లో. అక్కడ మేము చేరేసరికి లంకా దహనం అవుతుండే. అక్కడ ఇండియన్ ఇంటర్వెన్షన్ చేస్తున్నారు ఇండియన్స్, ఇది మన ఫ్రీడమ్కి ఒక అడ్డు వస్తుంది అని అపోజిషన్ పార్టీస్ అన్నీను శ్రీలంకలో వాళ్ళు ఆందోళన అన్నమాట. సో రోడ్డు మీద మాకు పోయేందుకు వీలు కాలేదు. ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లలో హోటల్కి వచ్చినాం. తాజ్ హోటల్లో, అక్కడ కూడా ఉన్నది తాజ్ సముద్ర అని. దాని ముందట ఒక పెద్ద లాన్ ఉంటుంది అనమాట, గాల్ఫ్ ఫేస్ గ్రీన్ అని. దాని తర్వాత ఇండియన్ ఓషన్. అక్కడ దిగి మేము పోవాల్సి వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచే ఎక్కి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వాపసు పోవాల్సి వచ్చింది అనమాట. అయితే ఏమైంది, ఆ రోజు రాత్రి ఇండియా శ్రీలంక పీస్ అగ్రిమెంట్ అన్న సంతకం అయిన తర్వాత నేను అక్కడ నాయకులు కూడా ఎన్టీ రామారావు లాగా పొద్దుగాలు లేవడం అలవాడు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతను హోమ్ మినిస్టర్, అదే డిఫెన్స్ మినిస్టర్, లలిత అతులాత్ ముదల్ అని. నేను 4 గంటలకు ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఏమయ్యా మరి నువ్వు లేకుంటే అక్కడ పీస్ అగ్రిమెంటు రాజీవ్ గాంధీ అతను అన్నాడు, వెంకట్ హౌ కెన్ ఐ బి దేర్ అంటే. ఏమైందనంటే, యు ఆర్ సెండింగ్ ఇండియన్ ఆర్మీ టు జాఫ్నా అండ్ ట్రింకోమ్లీ, and so that means you are interfering in our internal affairs, that is not acceptable to us. So in protest నేను రాలేదని. So I was the only journalist to know at that hour, early morning, that the Indian troops have landed in Jaffna అని. అయితే ఇక మళ్ళీ ఇండియాకి వాపస్ వచ్చే కోసము నా హెలికాప్టర్లో నేను కూర్చున్నా. ఐ వాజ్ వెయిటింగ్. రాజీవ్ గాంధీకి ఫేర్వెల్ సెరమనీ ఒకటి ఉంటుంది కదా, అయితే నాతో ఒక పీటీఐ కరెస్పాండెంట్ కూడా ఉంటుండే. మేము ఇద్దరం కూర్చున్నాం. అంటే ఇంకా రాలేదని నేను అతను చెప్పాను, డూ యూ నో దట్ ఇండియన్ ట్రూప్స్ హ్యావ్ ల్యాండెడ్ ఇన్ జాఫ్నా అంటే. he said what, nobody thought this was going to happen కదా. Indian troops have landed in Jaffna to disarm the Tamil groups. అయితే who told you అని అంటే, I can't tell you my source, but this is the information. So when we flew, no, అంతకుముందు ఏమైందంటే ఒక కెమెరామెన్ వచ్చాడు, ప్రేమ్ ప్రకాష్ అని, ఇప్పుడు ఏషియన్ న్యూస్ అని నడిపిస్తాడు. అతను టీవీ కెమెరామెన్ కూడా అన్నట్టు కెమెరా వేసుకొని పట్టుకొచ్చుకొని అంటే, అరే భయ్ ఇతనా దేర్ క్యూ హువా, క్యా బాత్ హై? అరే వెంకట్, డూ యూ నో దే ట్రై టు కిల్ రాజీవ్ గాంధీ. ఐ సెడ్ వాట్? ఆ వీడియో ఉంది, యూట్యూబ్లో ఉంది. దెర్ ఇస్ వన్ శ్రీలంకన్ నేవల్ క్యాడెట్ ట్రై టు హిట్ హిమ్ విత్ ద బట్ ఆఫ్ హిస్ గన్ అండ్ రాజీవ్ గాంధీ అయిపోయాడు. సో
దట్స్ వై దిస్ హ్యాపెండ్. సో దెన్ మేము కొలంబో ఎయిర్పోర్ట్ పోయాము. పోయిన తర్వాత నేను ప్లేన్ ఎక్కినాక రాజీవ్ గాంధీ ఇన్ఫర్మేషన్ అడ్వైజర్ పార్థ సారథి ఒకడు ఉండేవాడు. అదని అడిగాను. ఐ సెడ్ ఐ బిలీవ్ దెర్ వాజ్ అన్ అటాక్ అండ్ రాజీవ్, వాట్ కెన్ యూ టెల్ అస్? హూ టోల్డ్ యూ దెర్ వాజ్ అన్ అటాక్ అండ్ రాజీవ్ గాంధీ? డోంట్ స్ప్రెడ్ రూమర్స్ అంటాడు. ఆయన తెలియదు ఆ విషయం. వాటికి తెలియదు. ఐ సెడ్ ఇండియన్ ట్రూప్స్ హ్యావ్ ల్యాండెడ్ ఇన్ జాఫ్నా అని నేను ఆ పీటీఐ వాడికి చెప్పాను కదా, వాడు పోయి అతనికి చెప్పాడనమాట. అండ్ యు ఆర్ స్ప్రెడింగ్ రూమర్స్ లైక్ దిస్, ఇండియన్ ట్రూప్స్ హ్యావ్ ల్యాండెడ్. ఐ సెడ్ వాట్? తర్వాత నట్వర్ సింగ్ వచ్చాడు. హీ వాజ్ నరసింహారావు ఏమో ఫారెన్ మినిస్టర్, అతనేమో డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ అన్నమాట. అతన్ని కూడా అడిగాను. ఐ బిలీవ్ దెర్ వాజ్ అన్ అటాక్ ఆన్ రాజీవ్ అండ్ ఇండియన్ ట్రూప్స్ హ్యావ్ ల్యాండెడ్, వాట్ కెన్ యూ టెల్ అంటే, వెంకట్ హూ టోల్డ్ యూ ఆల్ దిస్, దిస్ ఇస్ ఆల్ రబిష్ అని వాడు కూడా వెళ్ళిపోయాడు. అంటే ఎవరికి తెలియదు అసలు, ఎవరికి తెలీదు. సో రాజీవ్ గాంధీ వాజ్ ద లాస్ట్ పర్సన్ టు బోర్డ్ ద ప్లేన్. అతను వచ్చేదాకా నేను అక్కడ నిలబడి అడిగాను, రాజీవ్ ఐ బిలీవ్ దెర్ వాజ్ అన్ అటాక్ ఆన్ యూ. ఈ సార్ ఎస్ వెంకట్ అని ఇక్కడ గుడ్డి తీసి చూపించాడు. ఇక్కడ ఒక గ్యాస్ ఉండే ఎర్రగా మార్క్ వచ్చింది అనమాట. కొంచెం లైట్గా. ఐ సెడ్ హలో, దిస్ ఈజ్ వరల్డ్ న్యూస్, యూ కేమ్ హియర్ టు మేక్ పీస్ అండ్ సంబడి ట్రై టు కిల్ యూ, సో వీ వాంట్ టు నో ద హోల్ స్టోరీ. దెన్ ఈ సెడ్ ఐ థింక్ ఎవరో ఒక టీవీ క్రూ ఇదంతా ఫిల్మ్ చేస్తున్నట్టు, ఎస్ ప్రేమ్ ప్రకాష్ ఇస్ డూయింగ్ అని చెప్పాను. ఈ సెడ్ ఐ విల్ గో అండ్ లుక్ అట్ ద ఫుటేజ్, వచ్చిన తర్వాత నేను మళ్ళీ చెప్తాను. సో అతను పోయాడు. 5 నిమిషాల తర్వాత ప్రేమ్ ప్రకాష్ నా దగ్గరికి వచ్చాడు. అరే వెంకట్ तुमने क्या किया? सर क्या हुआ? मेरा फुटेज ले गए यार, अब मुझे नहीं मिलेगा. Don't be silly यार, Rajiv Gandhi wants to see it because he wants to brief the media. You will get it back. नहीं यार, I am not so sure. అది ఏడుస్తుండేవాడు. అరే నోరు మూసుకున్నాడు. Then we took off from Colombo. After we entered India, ఒక అర్ధ గంట సేపటి రాజీవ్ గాంధీ వచ్చాడు. మీడియా ఒక వేరే ఒక కంపార్ట్మెంట్ లాగా ఉంటుందన్నమాట అక్కడ కూర్చొని. సో వచ్చి మాకు కథ అంతా చెప్పాడనమాట, ఇట్లా జరిగింది, ఏం జరిగింది. సో నేను అన్నాను, ఐ బిలీవ్ ద ఇండియన్ ట్రూప్స్ హ్యావ్ ల్యాండెడ్ ఇన్ జాఫ్నా and the Sri Lankans are not happy about that, and they think we are not like Bhutan, we are not a small country like Bhutan and you want to dominate us, adi then. So Rajiv Gandhi said, I have sent the troops, నేను మన సైనికుల్ని శ్రీలంక అధ్యక్షుడు రిక్వెస్ట్ చేసిన ప్రకారంగానే అందుకనే పంపించిన. తమిళ్స్ వాళ్ళ వెపన్స్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే మేము వెళ్ళిపోతాము అంత నేను అట్లా అనమాట. అయితే ఈ బ్రీఫింగ్ అయినప్పుడల్లా వాడు నట్వర్ సింగ్ను పార్థసారథి ఎవరైతే ఇది నువ్వు అబద్ధం అంటున్నావు అని అక్కడ నిలబడండి, పక్కన నిలబడండి. నన్ను కన్నులో కన్ను కలిపి చూడలేకపోయారు, అట్లా అయితే అప్పుడు వెంకటరామన్ వాజ్ ద ప్రెసిడెంట్. మా ప్లేన్ ఢిల్లీలో ల్యాండ్ అవుతున్నాయి. ఎంతోమంది యూత్ కాంగ్రెస్ వాళ్ళు, తర్వాత రాష్ట్రపతి వెంకటరామన్ సొంతం వచ్చాడు అక్కడికి. రాజీవ్ గాంధీ అంటే బ్రతికి వచ్చాడు ఒక అటాక్ నుంచి అని అట్లా అనమాట. ఓ మై గాడ్, హంగామా. సో ఇదేనండి ద పాయింట్ ఐమ్ ట్రైంగ్ టు మేక్ ఈజ్ ఇన్ఫర్మేషన్. రాజీవ్ గాంధీ తర్వాత మీరు కలిసిన ప్రధానమంత్రులు ఎవరితో అటాచ్మెంట్ ఉన్నది? విపి సింగ్, ఆయన గురించి చెప్పండి. తక్కువ తెలుసు ఆయన గురించి బయట ప్రపంచానికి. విపి సింగ్ ఏమైందంటే బోఫోర్ స్కాండల్, ఐ డోంట్ నో ఇఫ్ యూ రిమెంబర్ ఆర్ నాట్, ఒక గన్స్ మనం స్వీడన్ తెలుసు, చాలా సంచలనం కదా, పెద్ద సంచలనం జరిగింది. దాంట్లో రాజీవ్ గాంధీ లంచం తీసుకున్నాడు అని పెద్ద ఇదే ఉండదన్నమాట. ఈ మహానుభావుడు విపి సింగ్ తర్వాత మనము సబ్మెరీన్స్ జర్మనీ నుంచి కొనింటినప్పుడు దేంట్లో కూడా ఏదో ఘోటాలా జరిగిందని పెద్ద ఇది ఉండదన్నమాట. అయితే అతను ఆర్థిక మంత్రి ఉండే, ఎవరు విపి సింగ్, రాజీవ్ క్యాబినెట్లో. అయితే నేను ఇన్వెస్టిగేట్ చేస్తాను అది ఇది అని అంటే ఇక రాజీవ్ గాంధీ అతను పీకేశాడు అనమాట. ఈ డిస్మిస్ అయిన తర్వాత ఇతను భ్రమణం మొదలుపెట్టాడు.
సో అతను ఒక ట్రైన్ జర్నీలో నేను అతనితో పోయింటున్నాను ఎక్కడికో. ఎలక్షన్ అయ్యే రోజు ఓటింగ్ అయినప్పుడు ఆయన కాన్స్టిట్యుయెన్సీకి నేను పోయింటిని, నాట్ ఓటింగ్ యాక్చువల్లీ, క్యాంపెయిన్ కోసం. అయితే క్యాంపెయిన్ అయిపోయిన తర్వాత నేను అతనితో ఐ వాంట్ టు టాక్ టు యూ అని అంటే సరే అని కార్లో కూర్చుని పెట్టాను. మేము ఫతేపూర్ ఆ కాన్స్టిట్యున్సీ లోక్సభ కాన్స్టిట్యున్సీ అక్కడి నుంచి అలహాబాద్ వస్తుంటే, అలహాబాదు అతని ఊరు అన్నమాట. అయితే నేను టేప్ రికార్డు చేసి తీసి నేను అన్నాను, ఏమంటే విపి సింగ్ గారు, నాకు అనిపిస్తుంది ఈ ఎలక్షన్లలో కాంగ్రెస్ ఓడిపోయేటట్టున్నది, మీ గ్రూపు గెలిచే అవకాశాలు ఉన్నాయి, బహుశా మీరు ప్రధానమంత్రి కాబోతున్నారు, కాబట్టి నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాను, వాటి జవాబులు ప్రధానమంత్రి ఎన్నిక అయిపోయిన తర్వాత పబ్లిష్ చేస్తాం. అయితే మీరు ప్రధానమంత్రి అయినట్టే అనుకొని నా ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. అయ్యో కాకముందే పరిశాన్ అయిపోయాడు. నేను చెప్పాను, ఒకవేళ మీరు ప్రధానమంత్రి కాకపోతే నేను ఇంటర్వ్యూ నుంచి చంపేస్తాను. అంతే. సో ఈవెన్ దెన్ యూ వాజ్ నాట్ కన్విన్స్డ్. అదే ఎన్నో ప్రశ్నలు అడిగాను. సో ఎందుకంటే అక్కడి నుంచి మోర్ దెన్ 2-3 hours ఫతేపూర్ నుంచి అలహాబాద్ చాలా దూరం అది. ఎనీవే, సో ఎలక్షన్ రోజు నేను సెంట్రల్ పార్లమెంట్లో కూర్చొని ఉంటుంది. అది ఒక గేమ్ ప్లాన్ ఉండే, ఎందుకంటే వాడు చంద్రశేఖరు విపి సింగ్ అంటే ఇష్టం లేకుండే, తనే ప్రధానమంత్రి కావాలని అతనికి కోరిక ఉండే. అయితే దేవిలాల్ అయితే ఒకవేళ ప్రధానమంత్రి అయితే అతనికి పర్వాలేదు, కానీ విపి సింగ్ అసలే కాకూడదని. అయితే దేవిలాల్ ఒక గేమ్ వేశాడు. ఆ జనతా పార్టీ సమూహం దేవిలాల్ను ఎన్నుకున్నది యాజ్ ఎ లీడర్ ఆఫ్ ద లెజిస్లేషన్ పార్లమెంట్, లోక్సభలో. వన్స్ యువర్ లీడర్ ఆఫ్ ద మేజర్ పార్టీ అంటే ఆటోమేటికలీ యూ బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ కదా. అది అయిన తర్వాత దేవిలాల్ నిలబడ్డాడు, ముझे ప్రధానమంత్రి नहीं बनना है, मैं चाहूँगा విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ బనే అని అంటే అందరు చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. వాడు చంద్రశేఖర్ పరిశాన్ అయిపోయాడు. వాడు అరే వాడికి తెలియదు అనమాట ఈ సంగతి ఏమైంది కానీ. సో దట్ వాజ్ సెన్సేషనల్ థింగ్ అనమాట. సో నేను ఆ ఇంటర్వ్యూను అంత చేసి, అప్పుడు టెలెక్స్ ఉండే, ఇంకా ఈమెయిల్ రాకూడలేదు కదా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1990 or సంథింగ్ లేదు, 89-91లో మళ్ళా నరసింహరావు ప్రధానమంత్రి అయింది కదా. సో దిస్ వాజ్ లేట్ 80s. సో నేను ఐ యూస్ టు రైట్ ఫర్ సెవరల్ న్యూస్ పేపర్స్. ఒక పత్రిక సౌదీ అరేబియాలో, ఒక పత్రిక పాకిస్తాన్లో, ఒక పత్రిక శ్రీలంకలో, ఇంకొక పత్రిక బంగ్లాదేశ్లో, తెలుగులో స్వాతి వారపత్రిక, బొంబాయిలో చిత్రలేఖ, గుజరాతీ, అట్లా అందరికీ పంపించి వెయిట్ ఫర్ మై టెలిగ్రామ్, డోంట్ ప్రింటెడ్ అంటిల్ యూ హియర్ అని. సెంట్రల్ హాల్లో వన్స్ ఇట్ బికేమ్ వెరీ క్లియర్ విపి సింగ్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్, వెంటనే నేను మెసేజ్ పంపించాను, యా యూ కెన్ ప్రింట్ అందరికీ. నెక్స్ట్ మార్నింగ్ ఇట్ వాస్ ఫ్లాష్డ్ ఇన్ ద న్యూస్ పేపర్స్ యాజ్ ఇట్ దిస్ వాజ్ ఇంటర్వ్యూ విత్ ద ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో దట్ వాజ్ అమేజింగ్. విపి సింగ్ వాజ్ ఎ నైస్ ఫెలో. ఇన్ఫ్యాక్ట్ నేను సీరియస్లీ థాట్ ఐ విల్ డూ ఎ బుక్ ఆన్ హిమ్, అతను జీవిత చరిత్ర రాయాలని. ఒకసారి ఆయన ఇంటికి పోయాను. అయితే ఆయన భార్యనే రొట్టెలు చేసి ఇచ్చింది మాకు తిండికి, ప్రధానమంత్రి కాకముందు. ఓకే. బట్ ఈ వాజ్ ఇన్ చర్చలో ఉంటుండే అప్పుడు, అంత ఫ్రంట్ పేజ్ నుంచి. కానీ పెద్ద లీడర్ యూపీలో ఇస్ వెరీ పవర్ఫుల్. ఈ వాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ యూపీ అండ్ ఆల్. సో నేను అతనితో మాట్లాడితే, సో మీరు షేక్స్పియరు, మిల్టను, లిటరేచర్ చదివి ఉంటారు కదా అని అంటే, నేను मैं हिंदी मीडियम में पढ़ा था ना, तो इस सब के बारे में मुझे पता नहीं है. हाँ, लेकिन जब आप सत्ता में आओगे ना,
ये शेक्सपियर कोई ज़रूरत नहीं है क्यों IAS ऑफिसर्स होते हैं ना वो बताएंगे क्या क्या करना है क्या नहीं करना है तो ये सब పढ़ने की ज़रूरत नहीं చెప్తున్నాను దెన్ ఐ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ యువర్ ఇట్లాంటి మనిషి దగ్గర నేను ఎందుకు టైం వేస్ట్ చేయాలని ఎనీవే సో ఒకసారి ఏమైంది అతను ప్రధానమంత్రి అయిన తర్వాత నమీబియా ఇండిపెండెంట్ కంట్రీ అయింది సౌత్ ఆఫ్రికా పక్కన అనమాట అక్కడ ప్రధానమంత్రితో ఒక గ్రూప్ ఆఫ్ జర్నలిస్ట్ ఆ రోజుల్లో తీసుకుపోతుండే నేను కూడా పోయింటాను అక్కడ అయితే నెక్స్ట్ డే అతను స్వెరింగ్ అని అక్కడ అయిపోయిన తర్వాత శామ్ నూయిమా ఒక రిసెప్షన్ పెట్టారు ఇండియన్ హై కమిషన్ వాళ్ళు అప్పుడు రాజీవ్ గాంధీ అపోజిషన్లో ఉండే విపి సింగ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యండి రాజీవ్ గాంధీ సోనియాతోనే వచ్చాడు విపి సింగ్ అక్కడ నిలబడితే రాజీవ్ గాంధీ అక్కడ ఉన్నాడు విపి సింగ్ ఇక్కడ ఉన్నాడు అయితే వాళ్ళ ఒకరినొకరు చూడలేదు ఇంకా నేను పోయి విపి సింగ్తోని విశ్వనాథ్ జీ రాజీవ్ జీ యహా హే అంటే టర్న్ చేశాడు దర్వాజాలో వచ్చి మళ్ళీ ఇద్దరు దే షుక్ హ్యాండ్స్ అది ఇది అనమాట ఈజ్ నైస్ ఫెలో బట్ ఏమండి ప్రతి వాళ్ళు ఇలాంటి పెద్ద దేశాన్ని నడిపేందుకు శక్తి సరిపోదు మరి చంద్రశేఖర్ గురించి చంద్రశేఖర్ ఈజ్ అనదర్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఒకసారి ఏమైందంటే అతను ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు తెలిసిన తర్వాత అతను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేశాడు అప్పుడు అతన్ని నేను అడిగాను ఏమయ్యా నువ్వు ఒక మున్సిపల్ కార్పొరేషన్ కూడా నడిపించలేదు ఇంత పెద్ద దేశానికి ప్రధానమంత్రి అయితాన్ని ఎట్లా ఊహించగలుగుతున్నావు అని అడిగాను నేను मैं तो मसीहा नहीं हूँ and I'm not saying that I'm somebody who wants to but I'll do my best if you given an opportunity అతను ప్రధానమంత్రి అయిన తర్వాత నేను ఇంటర్వ్యూ కోసం అడిగాను ఇంటర్వ్యూ పోయినప్పుడు అతని ఇంట్లో నాకంటే ముందు అతనితో ఎవరు కూర్చున్నాడు తెలుసా శామ్ అనక్ష అండ్ నాగార్జున అతను ఉండే కదా ఈ గాట్ ఇన్ టు ట్రబుల్ జైలు పోయిండు ఏం పేరు అవుతుంది ఎక్కడ ఇక్కడ హైదరాబాద్లో సత్యం రామలింగరాజు రైట్ సో శామ్ అనక్ష సత్యం రామలింగరాజును తీసుకొచ్చాడు టు ఇంట్రడ్యూస్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనమాట ఓ రామలింగరాజు అక్కడ దాకా అప్పటికే రామలింగరాజు యూజ్డ్ శామ్ అనక్ష టు గెట్ యాక్సెస్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనమాట అట్లా అదే మొదటిసారి నేను అక్కడ చూశాడు అక్కడ కలిసాను తర్వాత రామలింగరాజును కూడా కలిశాను నాకు గుజరాతీ వచ్చును ఎందుకంటే గుజరాత్లో పనిచేశారు ఇతను పార్సీ కదా శామ్ అనక్ష పార్సీస్ అంతా గుజరాతీ మాట్లాడతారు నేను అతనితో గుజరాతీలో మాట్లాడాను ఆ మీసాలు గీసాలు అతని టీవీ వేరు అనుకోండి ఇట్ ఇస్ ఇంట్రెస్టింగ్ సో చంద్రశేఖర్ అది సంగతి ఇంకేమి మొరార్జీ దేశాయ్ గురించి చెప్పాలి అతను ప్రధానమంత్రి కాకముందు ఆయన ఏమన్నాడు దానికి మీరు మున్సిపల్ కూడా చేయలేదు కదా దేశాన్ని ఎట్లా పాలిస్తారంటే చంద్రశేఖర్ సమాధానం మసీహా నహి మసీహా వాట్ ఈజ్ ఈక్వలెంట్ ఇన్ తెలుగు నాకు తెలియదు అంటే నేను ఒక దేవుడు అవతారం లాగా కాదు ఈ దేశాన్ని మానవ మాత్రుని కాదు బట్ నాకు చేతనైనంత పని చేస్తాను అట్లా ఏదో చెప్పినాను ఎక్కడ ఆయనది పుట్టిన ఊరు ఆయన ఎక్కడ ఫ్రమ్ బీహార్ చంద్రశేఖర్ ఓకే అతనికి హిందీ ధారాళంగా మాట్లాడతాడు ఇంగ్లీష్ రాకపోతుండే ఓకే ఒక సార్క్ సమ్మిట్లో నేను చూసాను అక్కడ మాల్దీవ్స్లో వాళ్ళు అఫీషియల్స్ ఇంగ్లీష్లో స్పీచ్ రాసి పెడితే దాన్ని పక్కకు పెట్టేసి ధారాళంగా హిందీలో మాట్లాడబెట్టారు అక్కడ ఎవరికి హిందీ రాదు పాప అది వేరే కదా ఎనివే మొరార్జీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఉండి ఇందిరాగాంధీని పోటీ చేసి తర్వాత అతను వాళ్ళిద్దరి మధ్యన పడకపోతుండే సో లేటర్ నేను అప్పుడు ఐ థింక్ నేను ఇంగ్లాండ్ నుంచి వాపస్ వచ్చాను జ్ఞాపకం రావట్లేదు తర్వాత నేను
ఇండియన్ ప్రెస్ అని ఒక మ్యాగజైన్ ఉంటుండే, మీడియా మ్యాగజైన్. అది ఇండియన్ అండ్ ఈస్టర్న్ న్యూస్ పేపర్ సొసైటీ అని, ఇప్పుడు ఐఎన్ఎస్ అంటారు. ఐఎన్ఎస్ ఉంది కదా. సో దాంట్లో ఇట్స్ మంత్లీ మ్యాగజైన్ అని నడిపిస్తుంటుంది. దాంట్లో ఒక సిరీస్ నేను పబ్లిష్ చేశాను, మై ఐడియా ఆఫ్ ఏ గుడ్ న్యూస్ పేపర్. సో మొరార్జీని అడిగితే ఏమండి ఉంటారు అని రమ్మన్నాడు. పోయాను, కలిసాను, పరిచయం అయింది. అతను ప్రధానమంత్రి పది పోయిన తర్వాత బొంబాయిలో సెటిల్ అయి ఉండే. నేను ఒకసారి బొంబాయి పోయినప్పుడు మెరీన్ డ్రైవ్లో ఉంటుంది సముద్రం, ఆయన ఇంటి నుంచి ముందట మంచిగా కనిపిస్తుంది. సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఐడెంట్ జ్ఞాపకం లేదు కూడా. అయితే ఒక గంట సేపు కబుర్లు చెప్పుకున్నాము. అయితే నేను నడిచి వచ్చినప్పుడు నా కాలు ఇబ్బంది చూశాడు. చూసి అచ్చా ఇసుకే బారే మే ఆప్ కుచ్ ట్రీట్మెంట్, ఆర్ యూ టేకింగ్ ఎనీ ట్రీట్మెంట్? యూ ట్రై యూరిన్ థెరపీ అని చెప్పాడు నాకు. అయ్యో. ఇస్ దట్ వెన్ ఎవర్ ఐ ఫాల్స్, నాకేమన్నా ఇబ్బంది అయితే నేను యూరిన్ థెరపీ ప్రాక్టీస్ చేస్తాను, సరిపోతుంది అని అన్నాడు. ఎవరి ఒక మొరార్జీ దేశాయ్. మొరార్జీ అంత పెద్ద మొరార్జీ దేశాయ్ అతను యూరిన్ థెరపీ అంటే సొంత మూత్రం సొంత తాగడము, ఏదైనా శరీరంలో ఇబ్బంది ఉంటే సరిపోయే కోసమని అమెరికాకు ఈయన ప్రధానమంత్రి పోయినప్పుడు అక్కడికి పోయే ముందట ఒక ఎన్బిసి ఏదో టెలివిజన్ ఛానల్ వాళ్ళు వచ్చి ఇతను ఇంటర్వ్యూ చేశారు. గంట సేపు ఇంటర్వ్యూలో అతను అర్ధగంట యూరిన్ థెరపీ ఈజ్ గుడ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ అని దాని మీద ఉపన్యాసాలు కొట్టాడు. అరే ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత దాని మీద మాట్లాడిన ఆయన. సో దాని తర్వాత నేను అమెరికాకు సరిపోయింది. న్యూయార్క్లో ఒక ఇండియన్ రెస్టారెంట్లో వుడ్లాండ్స్ అని ఉంటుండే, అక్కడ యూఎన్ పక్కన దగ్గరనే ఉంటుండే, ఇప్పుడు ఉన్నదో లేదో తెలీదు. నేను పోయి అక్కడ ఏదో దోసనో ఇడ్లీ తినేటప్పుడు ఎవరో ఒక మనలాంటి శరీరం ఉన్న మనిషి వస్తే నేను హలో అంటే అతను ఒక గుజరాతీ అనమాట. సో అదే ఒక గుజరాతీ దేశాన్ని నడిపిస్తున్నాడా ప్రధానమంత్రి. క్యా భాయ్ సాబ్ క్యా క్యా ఖరే అంటే క్యా హువా అంటే ఓ మేరీ బీబీ ఏక అమెరికన్ హై. ఈ గుజరాతీ ఒక అమెరికన్ తెల్ల ఆవిడతో పెళ్లి చేసుకున్నాడు. అయితే వాళ్ళు ఒకరోజు రాత్రి భోంచేసేటప్పుడు ఆ టీవీ మీద మొరార్జీ దేశాయ్ యూరిన్ థెరపీ గురించి మాట్లాడడం. సో పెళ్ళాం అంటుంది, నేను దాన్ని 15 ఏళ్ళ కింద పెళ్లి చేసుకున్నా, అయినా కూడా అంటుంది నాతోని, అచ్చా నువ్వు బాత్రూంలో ఎంతసేపు ఉంటావో ఎందుకు ఉంటావో ఇప్పుడు అర్థమవుతుంది. సో మొరార్జీ దేశాయ్ వాళ్ళ నా భార్య అనుకుంటుంది నేను కూడా నా మూత్రం తాగుతాను, వాడి కర్మ అందరిని బదనాం చేస్తున్నాడు అంటుంది. అది సంగతి. అప్పట్లో సంచలనం కదా, ఎంత షటర్లు వేయలే ఆయన మీద, వ్యంగ్యం మాట్లాడలేదా ఎవరు మొరార్జీ మీద? విపక్షాలు లేకపోతే కనుక ప్రజల నుంచి అంత టుక్ జోక్, దే డిడ్ంట్ రియల్లీ. ఎనీవే అతను ఎక్కువ రోజులు ఉండలేదు కదా ప్రధానమంత్రి, కొంతకాలమే. అతన్ని పడేసి వాడు చరణ్ సింగ్ ప్రధానమంత్రి. చరణ్ సింగ్ గురించి చెప్పండి. చరణ్ సింగ్ డైరెక్ట్ పరిచయం ఉందా మీకు? ముఖాముఖి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అనమాట. ముఖ్యమంత్రి ఈజ్ ఎ వెరీ సాలిడ్ లీడర్, ఫార్మర్స్ లీడర్ అనమాట. ఓకే ఓకే. అతను ఒకసారి జిమ్మీ కార్టర్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అమెరికా, మొరార్జీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆన్లోకర్ మ్యాగజైన్ అండ్ బొంబాయి నుంచి వస్తుంది. దాన్ని కార్టర్ భారత యాత్రను కవర్ చేసే కోసం నేను బొంబాయి నుంచి ఢిల్లీకి వచ్చాను. నేను ఢిల్లీకి వచ్చినాక టెలిఫోన్ చేసి నేను చరణ్ సింగ్ అప్పుడు ఆయన గృహమంత్రిగా ఉండే, మాట్లాడాలంటే సరే అని పిలిపించుకున్నాడు. గంట సేపు లంచ్ చేస్తూ కబుర్లు చెప్పాడు అనమాట. అయితే ఇప్పుడు ఏం చేశాడు ఏమన్నాడు అంత నాకు జ్ఞాపకం లేదు, కానీ బట్ ఈజ్ ఎ వెరీ సింపుల్ టర్న్. అతనికి రాజభోగాలు అట్లాంటివి ఏమి అట్లా ఇదేం లేదనమాట. వెరీ సింపుల్ మ్యాన్. బట్ అనుకుంటుంటే అతను నాకు ప్రధానమంత్రి అయ్యే యోగ్యత ఉన్నది అని. అందుకని అతను ఇందిరాగాంధీతోని
ఒక అరేంజ్మెంట్ చేసుకొని ఇందిరాగాంధీ అవుట్ సైడ్ సపోర్ట్తోని 6 నెలలు ప్రధానమంత్రిగా అయ్యాడు. నీలం సంజీవ్ రెడ్డి ఇతనికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఇచ్చి 6 మాసాల్లో నువ్వు నీ మెజారిటీ ఉన్నది లోక్సభలో అని ప్రూవ్ చేయమని. ఏ రోజైతే లోక్సభ మీటింగ్ ఉండేనో, దేంట్లో అయితే ఈ ఓటింగ్ అవుతుండేనో, ఆ రోజే ఇందిరాగాంధీ సపోర్ట్ విడ్రా చేసుకున్నది. చరణ్ సింగ్ పడిపోయాడు అన్నమాట. అదే సంగతి. సో అప్పుడు ఇంకొకటి సంగతి జరిగింది. నేను జగ్జీవన్ రామ్ ప్రోమినెంట్ దళిత్ లీడర్, అతను కూడా ప్రధానమంత్రి కావాలని ఎప్పటి నుంచో ఆశ ఉండే. అతను అనుకుంటుండే మొరార్జీ దేశాయ్ పడిపోయిన తర్వాత తాను అవుతానని. అయితే కాలేదు. ఎందువల్ల? నేను పోయి అడిగాను ఆయనను కూడా. ఆయన మంచి మంచి దోస్తాను, ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్. ఎవరి మధ్య? జగ్జీవన్ రామ్ అండ్ యూ. మంచి అంటే లంగోటియా యార్తో నహి, లేకిన్ ప్రొఫెషనల్ అనమాట. అదే అదే. నేను ఏమండి ఎవరైనా అధికారంలో వస్తే ఐ కీప్ మై డిస్టెన్స్ అంతే. ఎందుకంటే వాళ్ళు పోయి ఏమైనా అడిగితే, ఇఫ్ యూ ఆస్ దెమ్ ఏ ఫేవర్, దే విల్ థింక్ యూ విల్ బి దేర్ చెంచా ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అంతే అంతే అంతే. ఒక్కసారి తీసుకున్నామంటే ఇంకా అయిపోతుంది. సో ఒకసారి నరసింహారావు నన్ను షికాయత్ చేసిండు, ఏమైనా కనిపిస్తాను లేవండి. ప్రధానమంత్రి అయినాక, ఏమండి మీరు దేశాన్ని నడిపిస్తున్నారు, నేను ఒక మామూలు జర్నలిస్ట్ని, నా సమస్యలు మీ దగ్గరికి ఎంత తీసుకో, అది పోనీగానే టచ్లో ఉండు అని అంటే, కీప్ ఇన్ టచ్. ఒకసారి ఫోన్ చేసిన ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత రాత్రి, मैं वेंकट नारायण बोल रहा हूँ, ప్రధానమంత్రి जी से बात करना है అంటే, ఆపరేటర్కి తెలుసు నేను ఎవరో, కనెక్ట్ చేశాడు. నమస్కారం అండి, ఎలా నడుస్తుంది ప్రధానమంత్రిగా మీ ఇది అంటే, నువ్వే చెప్పాలన్నాయా. ఎన్ని గంటలకు ఫోన్ చేసిన? నైట్ లేట్ ఇన్ ద నైట్. ఆయన 9 గంటల ముందు ఎప్పుడు ఇది చేసుకుంటాడు, 9:30 అట్లా. ఆయన మధ్యాహ్నం పడుకునే అలవాటు, ప్రధానమంత్రి అయిన తట్టు కదా. ఒకసారి చెప్పింది నాకు, నేను భోజనం తర్వాత మధ్యాహ్నం 1 గంట 2 గంటలు రెస్ట్ తీసుకుంటే నా బ్యాటరీస్ రీఛార్జ్ అవుతాయి. ఓకే. రాత్రి 11 గంటల వరకు నేను పని చేసుకుంటా అని చెప్తాను సార్. ఎనీవే, సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ జగ్జీవన్ రామ్ గురించి మాట్లాడుతున్నాను. జగ్జీవన్ రామ్. అయితే ఏమంటే, మరి మీరు ప్రధానమంత్రి కాబోతున్నారని జనాలు అనుకుంటుంటే మీరు ఎందుకు కాలేదంటే, నీలం సంజయ్ రెడ్డి నన్ను కానీయలేదు అని అన్నాడు. ఎందుకు అని అడిగాను. మీరు దళిత్ కాబట్టే అని అడిగాను. అవును అన్నాడు. ఓ. సో దెన్ సెడ్, మై గాడ్, ఐ గాట్ ఎ స్టోరీ. సెడ్ సంజీవ్ రెడ్డి రిఫ్యూజ్ టు మేక్ జగ్జీవన్ రామ్ ప్రైమ్ మినిస్టర్ బికాస్ ఏ హరిజన్ అని, యూనో. అయితే నేను మళ్ళీ ఇంకో ప్రశ్న, అయితే ఎనదర్ థింగ్, ఇంకొక కారణం ఏంటంటే, ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీని చీల్చినప్పుడు నిజలింగప్ప, సంజయ్ రెడ్డి ఒకవైపు ఉండ్రి, జగ్జీవన్ రామ్ వాళ్ళ వైపు పోలేదు, ఇందిరాగాంధీతో నిలిచాడు అన్నమాట. ఓకే ఓకే. అది కూడా అతను కోపం మనసులో పెట్టుకున్నాడు. అందుకని నాకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఇవ్వలేదు. అవును. ఇంకొక కారణం ఎందుకంటే నేను దళితుడిని. దట్ అగైన్ బికమ్ ఏ బిగ్ స్టోరీ ఇన్ ద పేపర్స్. జగ్జీవన్ రామ్ సేస్ హీ కుడ్ నాట్ బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ బికాస్ హీ వాజ్ ఎ హరిజన్ అని. మన దేశంలో ఎంత టచ్, ఇది ఒక పెద్ద ఇష్యూ కదా. సో అదొకటి. ఇంకొకటి వాజ్పేయి. దీంట్లో ఏమండి, ఈ 17 మంది ప్రధానమంత్రులు 4 నేను అసలే ఇంటర్వ్యూ చేయలేదు. మోడీ పాపం ఇంగ్లీష్ మాట్లాడలేడు కాబట్టి అది తర్వాత అతను మీడియాకి ఇంటర్వ్యూ చేయడు. మోడీని చేయలేదు, నెహ్రూని చేయలేదు. మిగతా ఇద్దరు, మిగతాది లాల్ బహదూర్ శాస్త్రి, ఎల్బీ శాస్త్రి, దేవేగౌడ కలవలేదు. లేదు, దేవేగౌడ ఏమైంది తెలుసా, ఇంటర్వ్యూకి నాకు సమయం ఇచ్చాడు. నేను పోయాను, సమయానికి పోయి ప్రధానమంత్రి ఇంట్లో కూర్చొని ఉన్నాను. 9 o'clock అనుకుంటా ఇంత పొద్దున్న, 9:30 అయింది, నో న్యూస్. 9:40 అయింది, నో న్యూస్. ఏమిటి ఏం కథ, సంబడి షుడ్ కమ్ అండ్ టెల్ మీ. చెప్పాలి, ఎవరో చెప్పాలి. దెన్ ఐ జస్ట్ వాక్డ్ అవుట్. హలో, జస్ట్ బికాస్ యూ ఆర్ ద ప్రైమ్ మినిస్టర్, యూ కాంట్ కీప్ అదర్ పీపుల్ వెయిటింగ్ హియర్.
ఐఎమ్ ఆల్సో బిజీ, ఐఎమ్ ఏ జర్నలిస్ట్, బట్ గెట్ లాస్, ఐ డోంట్ కేర్. నేను వెళ్ళిపోయాను. నెవర్ మెట్ హిమ్ అగైన్. తర్వాత ఎప్పుడు నిద్రపోతుండదు. అవును, ఇప్పుడు నిజమేనా అది? నిద్ర కాదు, నిజమే అది. వాడు ప్రవీణ్ జైన్ నా ఫ్రెండ్, వాడు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఫోటోగ్రాఫర్. వాడు అట్లాంటి ఫోటోలు తీసుకుంటున్నాడు. ఎప్పుడు నిద్రపోయేది ఆయన? ప్రతి మీటింగ్లో నిద్రనే. హెచ్డి దేవేగౌడ 97. ఎస్, వాజ్పేయి గురించి చెప్తాను. అతను ప్రధానమంత్రి అయిన తర్వాత నేను అతన్ని కలవలేదు. కానీ 1984లో అతను గ్వాలియర్ నుంచి లోక్సభ కోసం పోటీ చేస్తుండే. అయితే నేను గ్వాలియర్లో ఉండినప్పుడు అతని ఒక పబ్లిక్ మీటింగ్ ఒక జాగాలో చేయవలసిండే. నేను పోయేసరికి ఒక నారు మంచం మీద కూర్చొని ఉన్నాడు. జనాలు ఎవరు లేరు. నేనే మొదటిసారి పోయాను అక్కడ. నేను ఇట్లా చూస్తాడు, నన్ను నుంచి ఐసి కోయి బాత్ నీ, చెప్పి రాజమాత ఆయేగి నా, సబ్ లోగ్ ఆయేంగే అని అంటాడు. అంటే ఆ ఎలక్షన్లలో బీజేపీ అంతా ఓడిపోయింది. ఒకటో ఇద్దరు గెలిచారు అంతనే. అందులో ఇదొకటి అన్నమాట. సో బట్ హీ వాజ్ అతను, తర్వాత అద్వానీ, వాళ్ళిద్దరు సేమ్ ఏజ్ గ్రూపు. వాళ్ళు ఇద్దరు కలిసి సినిమాలు చూసేందుకు పోతుండేవాళ్ళు. ఫిల్మ్ క్రిటిసిజం రాస్తుండేవాళ్ళు. ఆర్గనైజర్ అనే పత్రిక ఉంది, RSS. ఇద్దరు రాస్తుంటుంది. అయితే ఇతను ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత కొంతమంది అద్వానీ కావాలి అని మొదలెట్టారు. అతన్ని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేయాలి, ప్రైమ్ మినిస్టర్ చేయాలంటే చేశాడు. తర్వాత న్యూక్లియర్ అప్పుడు మనం ఎక్స్ప్లోజన్ అయింది కదా పోఖరాన్లో, అద్వానీకి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. అమెరికన్స్, CIA కూడా తెలియలేదు. నరసింహారావు ఉన్నప్పుడు అది కాబోతుందని తెలిసి CIA, అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ నరసింహారావుకు తెలిసి, ఏమండి మరి న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ చేయబోతున్నారని తెలిసింది, చేయకూడదు అని అంటే సరే అన్నది నూకున్నాడు. అయితే వాజ్పేయి వచ్చిన తర్వాత చాలా సీక్రెటివ్గా చేశారు. అది ఎవరికి చెప్పలేదు, అద్వానీ కూడా తెలియదు, CIA కూడా తెలియలేదు అనమాట. సర్ప్రైజ్ అయిపోయింది అనమాట. అయితే అతను అతని ప్రేమ కథ మీకు తెలుసో తెలియదో మీ టీవీ చూసే వాళ్ళకి, అతను ఒక యువకుడుగా ఉన్నప్పుడు కాలేజీ చదువుకునేటప్పుడు ఒక అమ్మాయి ఉండేది, కాశ్మీరీ అమ్మాయి. వాళ్ళిద్దరి మధ్యన మంచి సంబంధం ఉండే, ప్రేమ సంబంధం ఉండే, పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటుంటారు. అయితే ఇతను క్విట్ ఇండియా మూమెంట్లో అరెస్ట్ అయ్యాడు వాజ్పేయి. అయితే జైలుకు పోయిన తర్వాత ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. తో అమ్మాయి తండ్రి నాడు, పాప నాకు తెలుసు వాజ్పేయి అంటే నీకు ఇష్టమని, మరి అతను జైల్లో ఉన్నాడు కదా నాన్న, ఎన్ని రోజులని నువ్వు ఒంటరిగా ఉంటావు, నువ్వు పెళ్లి చేసుకోమని ఒక కౌల్ అనే మనిషికి పెళ్లి చేశాను. మరి అయిపోయింది పెళ్ళి. ఇతను రిలీజ్ అయ్యాడు జైలు నుంచి, దేశానికి స్వాతంత్రం దొరికింది. తర్వాత 52లో లోక్సభ ఎలక్షన్లో ఇతను గెలిచి వచ్చాడు, ఎంపీ అయ్యాడు, ఢిల్లీకి వచ్చాడు. అప్పుడు మళ్ళా ఆ రిలేషన్షిప్, ఆమె మొగడు ఢిల్లీ యూనివర్సిటీలో టీచర్ ఉండే అనమాట. ఆ ముగ్గురు కలిసి ఒక ట్రయాంగులర్ వాళ్ళతో ఉండేవాడు అనమాట వాజ్పేయి. వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు. తర్వాత ఇతను ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత ఇతను అఫీషియల్ రెసిడెన్స్లో వాళ్ళు షిఫ్ట్ అయ్యారు, వాళ్ళిద్దరు. అది చాలామందికి తెలీదు. ఎనీవే, సో ఈ వాజ్ ఎ కలర్ఫుల్ క్యారెక్టర్. నేను అవివాహితుని, ఐఎమ్ నాట్ మ్యారీడ్ బట్ ఐఎమ్ నాట్ ఎ వర్జిన్ అని అంటే చెప్పేవారా వాజ్పేయి అంటుండే అట్లా అనమాట. కానీ వెరీ టాప్ ఇంటెలెక్చువల్, హీ యూస్ రైట్ పోయిట్రీ, బ్రహ్మాండమైన ఉపన్యాస శక్తి అండి, గొప్ప ధారణ శక్తి. అండ్ హీఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హిందీ ఆరేటర్స్ మన దేశంలో అనిపిస్తుంది. ఇతను మోడీ కూడా బాగానే మాట్లాడతాడు, బట్ మోడీ యూజెస్ టెలిప్రాంప్టర్స్, తెలుసా మీకు అది?
టీవీ న్యూస్ ప్రజలు చూస్తారు కదా, న్యూస్ యాంకర్ టెలిప్రాంప్టర్ అట్లా ఉంటుంది. ఉంటుంది కదా. అవును. మీరు ఈసారి మోడీని చూసినప్పుడు జాగ్రత్త చూడండి. ఇక్కడ ఒక టెలిప్రాంప్టర్ ఉంటుంది, ఇక్కడ ఒక టెలిప్రాంప్టర్ ఉంటుంది. అవును. తర్వాత ఒకడు కూర్చొని ఉంటాడు, ఇతను రీడింగ్ స్పీడ్ ఏంది దాని ప్రకారంగా ఆ స్క్రీన్ మీద ఆ టెక్స్ట్ వస్తుంది అనమాట. సో మిత్రం భాయ్యో ఆర్ బహనో అని ఇక్కడ చూసి యాక్చువల్లీ అట్లా చూస్తున్నాడు, బట్ ఈజ్ లుకింగ్ అట్ ద స్క్రిప్ట్, జనాల మీద కాదు. కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ ఇటు చూస్తాడు. మీరు గమనించండి ఈసారి. అవునవును. ఇట్లా మళ్ళీ ఇట్లా పోతాడు. అందరు అనుకుంటారు, అరే ఏం మాట్లాడుతున్నాడు బాబు ఎక్స్టెంపోర్ అని. బట్ దట్స్ నాట్ ట్రూ. ఇట్స్ ఆర్ రిటర్న్. ఇందులో మాట్లాడతాడు. అతను ఎక్స్టెంపోర్గా ఎప్పుడు ఏమి ఎవరికి ఇచ్చేయడం అనమాట. ఇంటర్వ్యూ కూడా ఏమి పెద్ద అది ఎవరికైనా హిందీ లెవెల్లో మాట్లాడితే ఎలక్షన్ల ముందుగా వాడు ఆజ్ తక్ టీవీకో లేకపోతే వాటికో వీటికో ఎన్డీటీవీకో అట్లా ఇస్తాడు. కానీ ఈ డజంట్ నార్మల్లీ గివ్. సార్, మీరు గెలిచిన ప్రధానమంత్రులలో ఎవరికి ప్రజల పట్ల, దేశం పట్ల ఏదో చెయ్యాలి, మనం నమ్ముకొని ఉన్నారు వాళ్ళనే ఒక కాన్సెప్ట్ ఎవరు ఎక్కున్నది? ఇంతమంది గురించి మీరు చెప్పారు కదా, ఎవరిలో ఎక్కున్నది? ఇందిరాగాంధీ. అంతేనా? ఇందిరాగాంధీ. అబ్సల్యూట్లీ. మీకు నచ్చిన వాళ్ళు ఇందులో పర్సనాలిటీ పరంగా చూసినప్పుడు ఎవరు మీకు నచ్చిన వ్యక్తి? ఇందిరాగాంధీ తర్వాత నరసింహారావు. నీ క్లోజ్ మిత్రుడు రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ కాదు పాపం, హీ వాజ్ నాట్ ఎ పాలిటీషియన్ అండి, అన్ఫార్చునేట్లీ. బట్ హీ వాజ్ అ నైస్ ఫెలో, గుడ్ అట్ హార్ట్. అది రాజకీయాల గురించి ఏం తెలియకపోతే అలా అన్ని రకాల వెధవలు జమ అయ్యి అతనికి మిస్లీడ్ చేశారు. అదే సంగతి పాపం ఈ పిల్లకాయ రాహుల్ గాంధీ కూడా అవుతున్నది. అది ఆయన కూడా అవుతున్నది. అతనికి నేతాగిరి లక్షణాలు కనిపించాయి నాకు. ఆ అమ్మాయికి ఉన్నాయి, ప్రియాంక. ఆవిడ లోక్సభలో ఎప్పుడన్నా మాట్లాడితే మంచి పదజాలాన్ని వాడుతుంది, తర్వాత నవ్వుతూ ఉంటుంది. ఇతనేమో నేను కుస్తీకి వచ్చినట్టు ఏదో మాట్లాడతాడు. అతను ఓ డర్ గయా హై ఏ అని అట్లాంటిగా. యూ డోంట్ టాక్ లైక్ దట్. తర్వాత లోక్సభకి టీషర్ట్లు పోవడం ఏమిటండి? హలో, ఒక ఇఫ్ యూ వాంట్ టు కన్విన్స్ పీపుల్, దేశ జనాల్ని 146 కోట్ల జనాలని నువ్వు ఒప్పించాలి, నేను ఈ దేశాన్ని నడిపించే లక్షణాలు నా దగ్గర ఉన్నాయిరా బాబు అని అంటే యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ కదా. అరే నువ్వు అక్కడ పార్లమెంట్ ఫ్లోర్ మీద పకోడాలు తింటున్నావు, చాయ్ తాగుతున్నావు, జోకులు కొడుతున్నావు, ఏ డర్పోకాయ అది ఇది, అలా యూ డోంట్ యూజ్ దట్ లాంగ్వేజ్ కదా. ఒక టీవీ స్టేషన్ చూపించాలి. అదే ఆ అమ్మాయి మన ప్రియాంక నిన్ననా మొన్న అండి, अमित शाह जी अगर चाणक्य इस समय जिंदा होते तो आपकी कुटिल राजनीति से वो चौंक जाते हैं. వాడు ఎంత ఖుషి అయిపోయి నవ్వుతున్నాడు అమిత్ షా. బట్ ఆ అమ్మాయి నవ్వుతూ అట్లా రాహుల్ గాంధీ అంటాడు, గత 20 ఏళ్ళ నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను, ఎప్పుడు నడవలేదు. నా చెల్లె 5 నిమిషాలలో నవ్వించింది చూడండి. అరే అది నీ చెల్లె కాంప్లిమెంట్ బాబు, నీకు కాదు కదా. అందుకని అతను అంటున్నాడు కదా అమిత్ షా, నువ్వు ఎలా మాట్లాడాలో నేర్చుకోవయ్యా. ఎవరైనా పెద్దలు ఎవరు లేకపోతే మీ చెల్లి మాట్లాడదు చూసి నేర్చుకోవట్లా. ఒక సభ్యత చూపించాలి. ఏంటి నీకు ఇష్టం వచ్చినట్టు వాగితే అది ఇంత మొత్తం అధికార యంత్రాంగం, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, ఇంతమంది ముఖ్యమంత్రులు ఉండగా మీరు చంద్రబాబు నాయుడు పైన ఒక పుస్తకం రాయాలని ఎందుకు అనుకున్నారు? మీకు ఇంతమంది ప్రధానమంత్రులు ముఖాముఖి పరిచయం, దేశాధినేతల పరిచయం, మీకు ఈయనపై ఎందుకు దృష్టి పెట్టింది? ఏమండి, చంద్రబాబును ఎన్టీ రామారావు ఒకసారి ఆయన ఇంటికి పోయినప్పుడు హ్యాబిట్స్లో ఉంటుండేవాడు, సాగర్ సినిమా ఉందట. 85లో నేను కూర్చొని కాఫీ తాగుతూ కాఫీ చెప్పుకుంటుంటే ఒక యువకుడు వచ్చాడు. అప్పుడు ఎన్టీఆర్ అన్నాడు, వెంకటనారాయణ గారు మీట్ మై సన్ ఇన్ లా చంద్రబాబు నాయుడు అని. 41 ఏళ్ళ కింద ముచ్చట ఇది. అప్పటి నుంచి ఐ బిన్ అబ్జర్వింగ్ హిమ్. ఈ ట్రాన్స్ఫార్మ్డ్ హైదరాబాద్.
సైబరాబాద్ వచ్చిన తర్వాత ద సిటీ ఆఫ్ హైదరాబాద్ అకౌంట్స్ ఫర్ నియర్లీ 40% ఆఫ్ ద స్టేట్స్ జీడిపి. ఇప్పుడు బిల్ గేట్స్ను మైక్రోసాఫ్ట్ను ఢిల్లీకి హైదరాబాద్ తీసుకునేందుకు 2 ఏండ్లు అతని వెనకాల పడ్డాడు. సో దావోస్ మీటింగ్స్కి ఒక 12 సార్లు పోయాడు. అక్కడ పెద్ద పెద్ద మల్టీనేషనల్ కార్పొరేషన్ చైర్మన్ కలవడము, వచ్చి మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి అని. తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అనుకోండి, తర్వాత హైటెక్ సిటీ, తర్వాత సైబరాబాదు, ఈ రోడ్లు, ఈ ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డు, ఆ ఎయిర్పోర్టు, 5,000 ఎకరాల భూమిలో ఎయిర్పోర్ట్ అంటే అందరూ అంటుండ్రి, సార్ ఒక సున్నా ఎక్కువ పెట్టినలా 5,000 ఎందుకయ్యా, 200 ఎకరాలలో ఎయిర్పోర్ట్ అవుతుందంటే ఇతను అంటాడు, మీరు రేపటి ఎయిర్పోర్ట్ నుంచి మాట్లాడుతున్నాను, నేను భవిష్యత్తు మాట్లాడుతున్నానని. దేశంలో ఉన్న ముఖ్యమంత్రులండి, నోబడీ థింక్స్ లైక్ దట్. తర్వాత అతను నన్ను పట్టుకుంటే ఇంప్లిమెంట్ చేస్తాడు. 2014 నుంచి నేను మంగళగిరి, అమరావతి, విజయవాడ ఒక 12 కంటే ఎక్కువసార్లు పోయాను. ఇతను నేను బయోగ్రఫీ రాసే కోసము 6 సార్లు పోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక్కొక్కసారి 2 గంటలు ముఖ్యమంత్రి కదా, ఈ కాంట్ గివ్ మీ కంటిన్యూస్లీ. ఎన్టీ రామారావు అయితే నాకు 15 రోజులు ఇచ్చాడు కంటిన్యూస్లీ. తాజ్మహల్లో ఉండి 4 గంటలకు లేచిపోయి అతన్ని మాట్లాడలా ఉంటాడు, ఇట్లా కాదు కదా. సో విశాఖపట్నం హులియా బదల్ జాయిగా, గూగుల్ $15 billion, దట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద హోల్ వరల్డ్ అవుట్ సైడ్ ద యునైటెడ్ స్టేట్స్. అట్లాంటివి తీసుకొచ్చి దే ఆర్ సెటింగ్ అప్, అది పూర్తిగా మార్చైపోతున్నారు. తిరుపతి యాజ్ అన్ ఏవియేషన్ సెంటర్, తర్వాత కర్నూలు, ఇంకా కడపను యాజ్ ప్రతి దాని తర్వాత క్లస్టర్స్, ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ will manufacture something unique, special, and it does not get done elsewhere. So his ideas are really amazing and interesting, and I really believe that this man is very different from any other chief minister in this country. Oh. తర్వాత ఈ 2047 దాన్ని ఏమన్నారు, అమృత్ కాల్, వికసిత్ భారత్ అమృత్ కాల్. యు నో హౌ మోడీ గాట్ దట్ ఐడియా? హీ హెల్డ్ ఎ మీటింగ్ 2 or 3 years before, and Chandrababu was in opposition at that time. Chandrababu was one of the people who was invited for a meeting. It was at that time Chandrababu told మోడీకి 100 సంవత్సరాల యానివర్సరీని మనం సెలబ్రేట్ చేసుకోవడం, ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ మనం అండర్టేక్ చేయాలని అంటే అతను వికసిత్ భారతాన్ని వాళ్ళు కొత్త ఐడియా అంటే పట్టుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. ఓకే, తర్వాత అమరావతిలో, తర్వాత ఆల్ రిచ్ పీపుల్ హూ హ్యావ్ ఇన్వెస్టబుల్స్ మనీ, అదానీ, తర్వాత ముఖేష్ అంబానీ, బిల్ గేట్స్, తర్వాత వాడి పేరేంది, గూగుల్ చీఫ్, తమిళ్ ఫెలో, ఆల్ దీస్ పీపుల్ ఈజ్ గెటింగ్ దెమ్ ఇన్వాల్వ్. తర్వాత ప్రతి వారానికి ఒక మీటింగ్ పెడతారు. అచ్చా ఇది ఎంతవరకు వచ్చింది, ఇది ఎప్పుడైపోతుంది, ఏం కథ. ఈ ఓఆర్ఆర్ దట్ వాజ్ హిజ్ ఐడియా. శంషాద్ ఎయిర్పోర్ట్ అతను కౌలాలంపూర్లో చూశాడు, మహాతీర్ బిన్ మొహమ్మద్ అట్లాంటివి చూశాడు అనమాట. అట్లాంటిది ఇవన్నీ ఇక్కడ ఆయన ఒక విజనరీ అని మీరు నమ్ముతున్నారు, విజనరీ అని నమ్ముతున్నారు. ఎస్. ఇప్పుడు గుజరాత్లో నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఆయన ముద్ర ఉందో అంత గొప్ప డెవలప్మెంట్ ఉన్నదా? అబ్సల్యూట్లీ. కంటిన్యూస్లీ గుజరాత్లో 25 ఏళ్ళ నుంచి బీజేపీ వస్తున్నది. అవును, అంటే ఆ డెవలప్మెంట్ వలన డెవలప్మెంట్ అంతా. ఓకే. అయితే బీజేపీ కంటే ముందుగాల, మోడీ కంటే ముందుగాల ఇతను ముఖ్యమంత్రి అయ్యాడు. అవును, చంద్రబాబు ముఖ్యమంత్రి.
1995 సెప్టెంబర్ 1 చంద్రబాబు, అతనేమో 2002లో. సో అతను సొంతం ఒప్పుకుంటాడు, ఇతను నా సీనియరు, ఇతను చేసిన ఐడియాస్ నేను ఇంప్లిమెంట్ చేస్తాను అని. సో ఇది తర్వాత వాజ్పేయి ఉన్నప్పుడు కూడాను ఇతను ఈ టెలికాం పాలసీ ఇతని ఐడియా. తర్వాత ఈ ట్రయాంగిల్ బాంబే, కల్కటా, చెన్నై, ఢిల్లీ గోల్డెన్ ట్రయాంగిల్, అది ఈ మహానుభావుని ఇదనమాట, ఏదో చంద్రబాబుది. తర్వాత ప్రైవేటైజేషన్ ఆఫ్ ఏవియేషన్, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టర్ ఇంటూ ఏవియేషన్. అంతకుముందు ప్రభుత్వం వాళ్ళే చేస్తుంటారు. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ద కంట్రీ హెస్ డబుల్డ్ అండి. 100 కంటే ఎక్కువ అంటే ఇప్పుడు 200 కంటే ఎక్కువ అయ్యాయి అనమాట. సో ఇదంతా డైనామిక్. తర్వాత అతను నాకు చెప్పండి, అమరావతి హైదరాబాద్ ఎయిర్పోర్టు 20 ఎయిర్పోర్ట్లు ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్ట్ని చూసి వచ్చిన తర్వాత అట్లాంటి ఎయిర్పోర్ట్ కాల్ నేను మొదలుపెట్టి ఇక్కడ చేస్తున్నాను. అమరావతి కూడా అదే. అతను బ్రసీలియా పోయాడు, ఇస్లామాబాద్ పోయాడు, సో మెనీ అదర్ ఎన్నో జాగాలలో పోయి తర్వాత అతని పాలసీ ఏంటి, సూర్యుని సోలార్ పవర్తో నడిపించాలి, గ్రీన్ హైడ్రోజన్. తర్వాత ఎవరన్నా అక్కడ ఉద్యోగం చేసేవాడు ఎక్కడి నుంచో 2 గంటలు 3 గంటలు వేస్ట్ చేసి రావడం అట్లా ఉండకూడదు. ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అండ్ ప్లేస్ ఆఫ్ వర్క్ వాకింగ్ డిస్టెన్స్ ఉండాలండి. తర్వాత అమరావతి నుంచి విజయవాడకు జనాలు బోట్స్లో కూడా పోవచ్చును, రోడ్ల మీదనే కాకుండా. దేస్ అది. తర్వాత డ్రోన్స్, యూజింగ్ డ్రోన్స్. అది నా పుస్తకం వచ్చిందండి. ఇట్స్ గోయింగ్ టు, నేను రేపు హైదరాబాద్ పోతున్నాను, విజయవాడ పోతున్నాను అతను ఫస్ట్ కాపీ ఇచ్చే కోసము. ఓకే, ఎప్పుడు ఆవిష్కరణ? ఎప్పుడు ఆవిష్కరణ? ఇంకా డేట్ అతనితో మాట్లాడిన తర్వాత నేను చెప్పగలను. ఢిల్లీలోనా హైదరాబాద్లో ఉంటుందా? ఢిల్లీలో కావచ్చు, విజయవాడలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, అంటే మల్టిపుల్ సెంటర్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే ఓకే ఓకే. తర్వాత ఏమండి, ఇప్పుడు తెలుగు వాళ్ళ జనాభా ఎంత తెలుసా? 5 కోట్లు ఆంధ్రాలో, 4 కోట్లు తెలంగాణలో, 1 కోటి భారతదేశంలో వేరే రాష్ట్రాలలో. ప్రపంచంలో భారతీయులు 3,20,00,000 మంది ఉన్నారు 200 దేశాలలో. దాంట్లో 1 కోటి తెలుగోళ్ళు. అమెరికాలో 52 లక్షల మంది భారతీయులు ఉన్నారు, దాంట్లో 13 లక్షల మంది తెలుగోళ్ళు. అంటే ఎవ్రీ 4th ఇండియన్ ఇన్ అమెరికా ఈజ్ ఎ తెలుగు ఫెలో. వాళ్ళంతా ఎప్పుడు పోయారు? ఆఫ్టర్ దిస్ రెవల్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇతను ఇక్కడ పెట్టిండు కదా అన్ని వందలాది. అంటే ఇదంతా దాని ఫలం అన్నమాట. అంటే దగ్గర దగ్గర 15-16 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. 11 5 + 4 9 + 1 ఆల్ ఓవర్ ఇండియా 10 1 crore అవుట్ సైడ్. ఓకే, 11. ఇది ఎవరికి తెలియదు. అంటే బికాస్ ఐఎమ్ డూయింగ్ దిస్ బుక్, తెలుగు వాళ్ళు అని అంటే ఏంట్రా తెలుగు వాళ్ళు ఏందని నేను ఐ డిడ్ ఏ లాట్ ఆఫ్ రీసెర్చ్. దెన్ ఐ ఫౌండ్ అవుట్ తెలుగు భాష ఎప్పుడు వచ్చింది, నన్నయ్య ఏం రాశాడు, వగేరా వగేరా. చాలా అధ్యయనం చేసి రాస్తున్నారు. ఎస్, అదంతా ఇట్స్ 422 పేజ్ బుక్ అండి, ఇంతలో పుస్తకం అది. ఎస్ ఎస్, చూద్దాం సార్, ఆ పుస్తకం వచ్చిన తర్వాత మళ్ళీ వీలైతే మళ్ళీ ఒకసారి మాట్లాడదాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ ఇంటర్వ్యూ అంటే ఇంతకుముందు చేసిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు అంటే కొంత లోతుకు వచ్చినాయి. అది కాంగ్రెస్ సంబంధించిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఆ తర్వాత మిగతా ప్రధానమంత్రులకు సంబంధించిన విషయాలు, వారికి ఉన్న ప్రత్యేకమైన అలవాట్లు, వారి పనితీరు ఎట్లా ఉన్న అంశాలకు సంబంధించిన వారి అనుభవాలు ఇవి. థ్యాంక్ యూ.